రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా విజిలెన్స్ సార్ నాగిరెడ్డి సార్ గారు కూడా వేదికపైకి రావాలని కోరుచున్నాం. అదేవిధంగా అంబుడ్స్పర్సన్ సార్ని కూడా వేదికపైకి రావాలని కోరుచున్నాం. అదేవిధంగా ఎంపీడీఓ గారిని కూడా వేదికపైకి రావాలని కోరుచున్నాం. అదేవిధంగా సార్ ముఖ్యంగా ఇక్కడ లాస్ట్ ఇయర్కి సంబంధించి 3 ఎంపీడీఓలు మారినారు సార్. ఫస్ట్ ఎంపీడీఓ శ్రీనివాస్ గారు ప్రస్తుతం అడ్డాకల్లో ఉన్నారు సార్. తర్వాత వచ్చేసి యశోదమ్మ మేడం ప్రస్తుతం మామనార్లో ఉన్నారు సార్. ప్రస్తుతం వచ్చేసి ఇప్పుడు సార్ ఇక్కడ ప్రజెంట్ వర్కింగ్ చేస్తున్నారు సార్. 3 ఎంపీడీఓ సార్. అయితే ఏపీఎస్కి సంబంధించి కూడా 3 పీరియడ్లు ఉన్నారు సార్. మన్నించాలి ఎస్ఆర్పి గారు కూడా వేదికపైకి రావాలని కోరుచున్నాం. అదేవిధంగా సార్ 3 ఏపీఓలుగా పనిచేశారు సార్. గతంలో నరసింహులు గారు ప్రజెంట్ ఏపీఓ ఇన్ కోచ్కి సార్. తర్వాత నెక్స్ట్ నాది షార్ట్ పీరియడ్ ఉన్నది సార్. తర్వాత ఇప్పుడు డి చంద్రశేఖర్ గారు ఏపీఓగా కొనసాగుతున్నారు సార్. అదేవిధంగా ఎంపీఓ మేడం గారిని కూడా వేదికపైకి రావాలని కోరుచున్నాము. చేసుకోగలరు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన నారాయణపేట జిల్లాకు అదేవిధంగా మన కృష్ణా మండలంకు విచ్చేసిన గౌరవ డిఆర్డిఏ గారికి ఒక ఉపాధి హామీ పథకం తరఫున సన్మానించాలి సార్. తదుపరి కార్యక్రమాన్ని పెద్దలు కొనసాగించాలని కోరుచున్నాం సార్. అందరికీ నమస్కారము. వేదిక అలంకరించిన పెద్దలు మరియు ఈనాటి ప్రజావేదికకు విచ్చేసిన అందరికీ కూడా నమస్కారము. మనకు 2వ విడత కృష్ణా మండల్ ఆడిట్లో 1,96,73,650 రికార్డు వెరిఫై చేయడం జరిగింది. అందులో పంచాయతీరాజు రికార్డు 37,26,447 ఏమో రికార్డు నాట్ సబ్మిటెడ్ ఉంది. మనకు మిస్అప్రాపరేషన్ కింద రికవరీ కింద 30,275 వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ ఆడిట్కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ. నా పేరు మొగులప్ప. నేను ఇక్కడ డిఆర్డిఓగా నారాయణపేట జిల్లాకు కొత్త వచ్చాను. వచ్చి 6 రోజులు అవుతున్నది. ఈరోజు లేట్ అయింది. యాక్చువల్గా 10:30 మీకు ఇచ్చిన టైం. కాకపోతే మినిస్టర్ గారు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు వీసీ తీసుకోవడం వల్ల లేట్ అయింది. లేదంటే మార్నింగ్ స్టార్ట్ చేసి దాదాపు ఇదివరకు అయిపోయేదేమో. కాబట్టి అందరు కూడా ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి తొందరగా కంప్లీట్ అయ్యేటట్లు చూడండి. మనకు మళ్ళీ ఏదైనా వర్షం కానీ వస్తే కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. కాబట్టి మనం తొందరగా కంప్లీట్ చేసుకునేటట్లు చూద్దాం. మీరు ముఖ్యంగా ఇప్పుడు డిఆర్పీలు ఉన్నారు, ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ టెక్నికల్ అసిస్టెంట్లు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏదైనా సమస్య లేవనెత్తినప్పుడు మీకు ఏదైనా కానీ మీరు అంటే సెక్రటరీస్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ టీఐటీ కానీ దానికి ఉన్నటువంటి మీరు ఏవైనా ప్రూఫ్స్ కానీ ఎవిడెన్సెస్ చూపించండి. ఏమి ఒకటి ఓకే. థ్యాంక్ యూ. అందరూ కూడా ఇంట్లో వేదిక మీద అందరు కూడా నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్. మాది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. నేను శాట్ సంస్థలో ఎస్ఆర్పీగా విధులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కృష్ణా మండలం సంబంధించి 3వ విడత సామాజిక తనిఖీ చేయడానికి తనిఖీ బృందం వారు 1/8/2024 రిపోర్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గాను మన రికార్డ్ పీరియడ్ కాలం వచ్చేసి 1/4/2023 నుండి 31/3/2024 వరకు ఈ సంవత్సరం కాలం సంబంధించి మనకు మొత్తము 160 పనులు చేపట్టడం జరిగింది. ఈ 160 పనులకు సంబంధించి గాను మనకు వేతనాలకు గాను 1,01,03,130 రూపాయలు గాను, సామాగ్రి గాను 8,06,182 రూపాయలు, మొత్తం 1,09,09,312 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. ఈ రికార్డు కూడా పూర్తి స్థాయిలో తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. టీంలు వచ్చేసి 5/8/2024 నుండి 12/8/2024 వరకు 13 గ్రామ పంచాయతీలందు తనిఖీ నిర్వహించి గ్రామ సభ ఏర్పడడం జరిగింది.
ఈరోజు 13/8/2024 ప్రజావేదిక నిర్వహించుకోవడం జరుగుతుంది. ముందుగా ముడుమల్ జీప్ సంబంధించి డిఆర్పి శంకర్ చదివి వినిపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి గాను జీపీకి సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉండగలరని మనవి. థ్యాంక్ యూ. ముడుమల్ గ్రామ పంచాయతీ ఒకటి 4/2023 నుంచి 31/3/2024 వరకు జరిగిన ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామంలో కూలీలకు వేతనాలుగా 16,62,220 రూపాయలు, వస్తు సామాగ్రికి గాను 1,19,618 రూపాయలు, మొత్తం ఖర్చుకు గాను 17,81,838 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇటు రికార్డు కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో 13 పనులను చేయడం జరిగింది. ఒకటి నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. అవును సార్. సరే, 5 వచ్చేసి మనకు పని ప్రదేశం వద్ద కనీస సౌకర్యాలు ఈ నీడా ప్రథమ చికిత్స పెట్టే కల్పించడం లేదని తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ 9th వచ్చేసి 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మేము డోర్ టు డోర్ విజిట్ చేయ క్రమంలో కూలీలు మాకు ఈ సంవత్సరం పనిచేసిన డబ్బులు సరిగ్గా రావడం లేదని కూలీలు తెలపడం జరిగింది సార్. వర్క్ సైట్ ఫెసిలిటీస్ ఒకటి ఓఆర్ఎస్ ఒకటి చూడండి సార్. మెడికల్ బాక్స్ ఒకటి అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు నోట్బుక్ అవి పెట్టుకోవాలి చెప్తున్నాం. వచ్చినప్పుడు పెన్ను నోట్బుక్ ఏమైనా చెక్ ఉన్నాయి కూడా వాటిని నోట్ చేసుకుని అలా మర్చిపోతుంది వినడం కాదు. ఇవే బాబు అందరూ కూడా నోట్బుక్ పెన్ను వచ్చేటప్పుడు తీసుకుని వాళ్ళు చెప్పేవి ఏమన్నా నోట్ చేసుకోండి. కలిపేమని చెప్పేసి కల్పించాలి అంతే కదా. మనకు మెడికల్ బాక్స్ 10 ఉన్నాయి కదా సార్. ఈ 9th వచ్చేసి ఏంటంటే మనకు నెక్స్ట్ ఈ డబ్బులు సరిగా రావడం లేదని కూలీలు డోర్ టు డోర్ వెరిఫికేషన్లో తెలపడం జరిగింది సార్ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. నెక్స్ట్ 8th సార్ 2 వారాలే పడ్డాయట సార్, మిగతా పడలేదు. ఈ 2024 4 నెలలు వేసినాయి సార్, సమ్మర్లో వేసినాయి. వీళ్ళకైతే రాలేదు సార్. పదవది వచ్చేసి మనకు డిమాండ్ క్యాప్చర్ ఈ గ్రామంలో నిర్వహించడం లేదు సార్. సెక్రటరీ చేయించాలి దగ్గర ఉన్నాడే బాబా ఎట్లా ఫాస్ట్ చాలా గ్రామాలు ఉన్నాయి, లేట్ అయింది. చేయండి, చేయలేదని అడుగుతున్నాడు. డిమాండ్ చేసేటప్పుడు చూడండి. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేటువంటిది ఈ గ్రామంలో చేయడం లేదు సార్. ప్లే స్లిప్స్ ఇవ్వడం జరిగింది, 7 రిజిస్టర్స్ అప్డేట్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో 3 దశల ఫోటోలు నిర్వహించడం లేదు సార్. పని జరుగుతున్న ఫోటో చూపించారు. వర్క్ ఫైల్ అనేటువంటిది 18 రకాల పత్రాలతో అప్డేట్ చేయడం లేదు.
మస్టర్ పే ఆర్డర్ మాత్రమే నిర్వహించడం జరిగింది. ఎంబుక్ నందు కూలీల రైతుల సంతకాలు లేవు సార్. మస్టర్లో ఏపీఓ గారు ఈసీ గారు రోల్ కాల్ చేయలేదు. ఎంబుక్లో ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 12-13 కాలమ్స్ టీఏ గారు రాయడం జరిగింది. సర్వైవల్ లిస్ట్ అనేటువంటిది పూర్తి స్థాయిలో అప్డేషన్ అనేటువంటిది చేయలేదు సార్. ఇది ఇవన్నీ కూడా ఏవేవి ఉన్నావో అవన్నీ కూడా ఐటమ్స్ 10 to 20 వరకు ఉన్నాయి. చేసేవేమో పర్వాలేదు, చేయనివి చేయాలి. చేయడం వాటికి ఇస్తే పిన్నట్టే లేదు సార్. మనకి వెంబడి దాని గైడ్లైన్స్ ప్రకారం మేము ఉంటాం తీసుకోవాలి. మనకు ఉంటుంది కదా సార్, అంటే ఏముంటుంది సార్. ఫస్ట్ వార్నింగ్ ఇస్తాం, వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిగతా టైంలో చేయమని చెప్తాం. వాళ్ళు మళ్ళీ చేయనప్పుడు ఉంటే చేస్తాం సార్. అంటే చిన్న దానికి వేస్తే ఇష్టం కదా. చెప్పు 21 వచ్చేసి మనకి గ్రామంలో 2 వర్గాల నందు ఎవెన్యూ ప్లాంటేషన్ సార్. 120 గుంతలు తీసి మొక్కలు 1202 గుంతలు తీసి 1092 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్ బిల్ లెక్కించగా 770 మొక్కలు బతుకున్నాయి సార్. 322 మొక్కలు అక్కడ పనిచేసిన లేవు. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? పర్సెంటేజ్ చేయలేదు సార్. 70% సార్. రీప్లేస్మెంట్ చేయాలి బాబు. 22 సార్. 2 వర్గాలకు సంబంధించి కమ్యూనిటీ ప్లాంటేషన్. ఇవన్నీ ఎందుకు రాశారు? ఇది పెట్టారు కదా ముందు ఇక్కడ. దిస్ ఇష్యూ మెన్షన్డ్ ప్రిసైడింగ్ అధికారి గారి నిర్ణయాలు దీన్ని బేస్ చేసుకొని మీరు నిర్ణయం తీసుకొని సంతకం పెట్టాలి. రీప్లేస్మెంట్ రైట్స్ ఒకటే మొత్తం పెట్టండి. సంతకం పెట్టండి. ఇక్కడ రీప్లేస్మెంట్ ఇవన్నీ ఎందుకు రాసింది? అందులో మధ్యలో ఇవి ఎక్కువ ఉంటాయి కదా సార్. ఇక్కడ ఉండేవి దాంట్లోకి వస్తాయి. ఇట్లా ఉంటాయని ఖాళీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఖాళీ ఉంటే మేము రాసేవాళ్ళు. 23 సార్. మనకు రోజ్గార్ దివాస్ అనే కార్యక్రమం నిర్వహించాలి సార్. ఇది నిర్వహించడం లేదు సార్ మనకు. నిర్వహించాలి. అలా వివరాలు రాయలేదు. రోజ్గార్ రిజిస్టర్ అంటే పూర్తిగా డీటెయిల్గా మనం అప్డేషన్ చేయాలి. ఒక పని రాసి దాని గురించి రాశారు. రోజ్గార్ దివాస్ ఎట్లా నడపాలి అనేది ఒక ప్రొఫార్మానే ఉంది. అర్థమైందా? ఆ ప్రొఫార్మా తీసుకొని దాంట్లోనే ఫిల్అప్ చేయండి. సెక్రటరీస్ అందరు కూడా రోజ్గార్ దివాస్ కొరకు సర్కులర్ వచ్చింది. ఎట్లా నిర్వహించాలి ఎట్లా లేదని ప్రొఫార్మా ఉంది. దాని ప్రకారం చేసుకొని రిజిస్టర్లో అదే రాయండి. ఉందా మీ దగ్గర ఉందా? గైడ్లైన్ సంబంధించి ఏ ఇష్యూకి ఏ మనం ఎట్లా తీసుకోవాలని మొత్తం మనకి ఉంటుంది. నెక్స్ట్ 24 సార్. ఈ గ్రామ పంచాయతీలను నర్సరీలో మొక్కల పెంపకం పనులు 2 చేయడం జరిగింది. వీటికి సంబంధించి నర్సరీ మెయింటెనెన్స్, నర్సరీ డిస్ట్రిబ్యూషన్, విజిటర్ రిజిస్టర్ సార్. ఇందులో విజిటర్ రిజిస్టర్, నర్సరీ మెయింటెనెన్స్ రిజిస్టర్ అప్డేట్ చేయలేదు సార్. కొన్ని వారింగ్ ఇక్కడ నుండి ఇది నిర్వహిస్తామని చెప్పారని రాశారు గ్రామ సభలో. మల్లేష్ గారు సార్ ఏమైంది? పెట్టినాం సార్. అది నేను వచ్చి మీటింగ్లో కూడా చెప్తే నేను వచ్చినా మీటింగ్కు మీరు ఏమేమి మెయింటైన్ చేయాలో క్లియర్గా చెప్పినా కదా. నాకు మీకు లిస్ట్ కూడా ఇచ్చిపోయింది. మీరు వాళ్ళు వచ్చే లోపల అన్నీ అప్డేట్ చేసుకోమని. ఇది రాస్తాం చేస్తామనేది ఉంది. ఇవన్నీ మనకు గత విడతలు కూడా ఏం మెయింటైన్ చేయలేదు సార్. మా లాస్ట్ రౌండ్ రిపోర్ట్లో కూడా అవే రాశారు.
మళ్ళీ అవే రిపీట్ అయ్యాయి. మరి అవే చెప్పారు ఈ గ్రామ సభలు కూడా మళ్ళీ గ్రామ సభ కూడా మళ్ళీ రాష్ట్రం అని చెప్పారు. మరి ఫస్ట్ రౌండ్ అట్లే ఇప్పుడు సెకండ్ రౌండ్ అంటే ఇప్పుడు థర్డ్ రౌండ్ కూడా అట్లే చెప్పింది. ఏం బాబు మీ కొత్త మండలం ఇంకా వేరే మండలంలో అది 10-12 నడుస్తున్నాయి రౌండ్లు. 15 రౌండ్ రౌండ్ ఇది ఆల్రెడీ 2 రౌండ్లు అయిపోయినాయి మీకు ఆల్రెడీ. 25 సార్. ఈ గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీ పనులకు ఉపయోగించిన మస్టర్ల నందు కూలీలు పనిచేసినటువంటి అటెండెన్స్ కొట్టివేతలు చేయడం జరుగుతుంది సార్. రికార్డు ఇక్కడ వాస్తవం సార్. ఎన్ఎంఎంఎస్ వల్ల కొట్టేసామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. రికార్డు కరెక్టే సార్. రికార్డు వాస్తవం కొట్టేసి అప్లోడ్ అవుతుంది. అట్లా కరెక్షన్ రిజిస్టర్లో రాసిండ్రా ఏమన్నా? ఇది ఎన్ఎంఎస్ యాప్ వల్ల అది ఆన్లైన్ బేస్డ్ పేమెంట్ కదా సార్. అది వీళ్ళు దాంట్లో చూసి 1-2 వెనక ముందు వేసినా మేము ఆన్లైన్ బేస్డ్ పేమెంట్ వల్ల ఆన్లైన్ బేస్ అవును సార్. 26 సార్. 13 వర్గాలలో పనులు చేయడం జరిగింది సార్. వీటికి సంబంధించి ఉపయోగించిన మస్టర్ నందు మస్టర్ వెనకాల క్వాంటిటీ క్లియర్గా రాయడం లేదు సార్. అది ఎన్ఐసిలో లేదు సార్, మెజర్మెంట్ సీట్ రాదు. కాకపోతే రాదు సార్. అది కొన్ని మండలాల్లో వాళ్ళు జనరేట్ చేసుకున్నారు. కాగస్లో వస్తుండే ఎంబడి, దాంట్లో రాయకపోతే ఎం బుక్ నెంబర్ వస్తున్నాయి, పేజ్ నెంబరు, క్వాంటిటీ, టాస్క్ పేరు వస్తుంది. కాగస్లో బై డిఫాల్ట్ సార్ ఎన్ఐసి వచ్చిన తర్వాత ఆప్షన్ ఇవ్వలేదు సార్. కొన్ని మండలం ఏం చేసినంటే వాళ్ళకు ఐడియా ఉండడానికి, వాళ్ళకు గుర్తుండడానికి యాడ్ చేసుకుంటున్నారు అంతే. బట్ ఎన్ఐసి ఈజ్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ టాస్క్ షీట్, ఎనీ మెజర్మెంట్ షీట్. ఓకే సార్, మీ వర్షన్ అట్లా మేము చెప్తున్నాం సార్. అంటే ఇప్పటివరకు వేసిన మండలాలలో, ఈ మండలం కాకుండా ఇప్పటివరకు వేసిన మండలాల్లో ఏ ఒక్క ఎన్ఐసి మర్చడానికి కూడా కాంటాక్ట్ లేకుండా లేదు. ఇప్పటి వరకు చేసిన సబ్జెక్ట్ వచ్చేసి రాగాస్ ఇప్పటి వరకు మండలి ఖచ్చితంగా అయితే ఎన్ఐసి మర్చ ఖచ్చితంగా మనకు క్వాంటిటీ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఎన్ఐసి రాగాస్ సార్. ఇప్పటి వరకు మండలి కాదు సార్. ఎన్ఐసిలో నాట్ ప్రొవైడెడ్. ఎందుకు ఎన్ఐసిలో కూడా వస్తుంది, ఎందుకు రాదు? ఇప్పుడు ఇప్పుడే ప్రింట్ ఇద్దాం ఒకటి కాదు, మనం నిన్న ఒకటి ఎన్ఐసి మర్చ నిన్న మనము హిందూపూర్లో ఒకటి దీనికి సీసీ రోడ్లకు సంబంధించి ఒకటి ప్రింట్ తీసినప్పుడు దాని ఇంకా ఉన్నది కదా సార్. యాడ్ చేస్తున్నారు సార్, మీకు చెప్పింది ఒకటి యాడ్ చేసుకుంటున్నారు. అక్షరాధారంగా మనం ఎంబీ రికార్డ్ చేసాం. రాసే చేస్తాం సార్, ఎంబీ ప్రకారమే. మీరు సరే మీ ప్రింట్ లేకపోయినా మాన్యువల్ రాయాలి కదా ఇంకా. మాన్యువల్గా రాయండి బాబు. మరి ఎందుకంటే క్వాంటిటీ ఎంత జరిగిందని మస్టర్ ఉంది, ఎంబీ ప్రకారమే పేమెంట్ అయింది సార్. ఇంకా మస్టర్ ఎంబడో రాయడం అంటే మెజర్మెంట్ సీట్ అనేది రాదు. ఎన్ఐసిలో ఆగస్టులో వస్తుండే అప్పుడు రాసుంటుంది సార్. ఎన్ఐసి వచ్చినాక మనకు యావరేజ్ పర్ డే అని ఒకటి వస్తుంది సార్. మనకు పర్ డే డైలీ వేజ్ ఎంత అని కూడా వస్తుంది సార్. ఆ డే వేజ్ ఒకటి, ఈ క్వాంటిటీ వచ్చేసి మస్తాలో ఎంబీలో చూస్తాం సార్. ఈ పర్ డే వచ్చేసి ఎంత అమౌంట్ వస్తున్నది డైరెక్ట్ ఎంబీలో చూస్తాం సార్. ఇంతకుముందు ఏమౌంట్ వస్తుంది అంటే మస్టర్ మీద, ఎంబీ మీద ఒకటే క్వాంటిటీ మాత్రమే మనకు షో అయ్యేది. సో బికాజ్ మనం అందరు ఇట్లా ఈ విధంగా చేసాం సార్. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ నందు 3 వర్గాలకు సంబంధించి 13 మాస్టర్లు సార్. ఇవి రాగాస్ మాస్టర్లు ఉపయోగించడం జరిగింది. ఇందులో 36,909 రూపాయలు కూలీలకు చెల్లించడం జరిగింది సార్. గ్రామ సభలో వీళ్ళు ఏం చెప్పారంటే మాస్టర్లు ఎంపీడీ ఆఫీస్లో ఇచ్చాము, మాస్టర్లు పోయాయి, మరలా కొత్తవి రాసి ఇచ్చామని చెప్పేసి వీళ్ళు తెలిపారు సార్. పేమెంట్ అయిందా లేదా? పేమెంట్ పేమెంట్ అయింది కానీ కాకపోతే ఇప్పుడు రాగస్ మాస్టర్ ఎన్ఐసి మాస్టర్ ఉపయోగించాలి. రాగస్ మాస్టర్ తీసుకొని పెట్టింది మాకు. చెప్పు చూపించడానికి చెప్పు. అవసరమే సంతకాలు కూడా ఏం పెట్టేయలేదు సార్. ఈ ఎన్ఐసిలో వచ్చే మస్టర్స్ మిస్ అయినా సార్. అయితే అవే పేర్లు, పే ఆర్డర్ కరెక్ట్, ఎంపీ కరెక్ట్, డేట్ కరెక్ట్, పేమెంట్ కూడా పనిచేస్తారు సార్. అయితే సంతకాలు చేయకపోవడం వల్ల వాళ్ళు సంతకాలు చేయకపోవడం అదే మస్టర్ లేదని చెప్తున్నారు సార్. కాకపోతే డబ్బులు అయితే వాళ్ళకి ముట్టినే, పని అయితే జరిగింది అన్నారు డబ్బులు పోదు సార్. కాకపోతే మన ఫీల్డ్లో మన నేను ఏమంటారా ఇప్పుడు ఒరిజినల్ రికార్డ్ పోతే ఎట్లా సార్? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అది ఒకసారి పోయిందంటే మళ్ళీ తీసుకోలేక మళ్ళీ రీప్రింటింగ్ ఎందుకు ఒకసారి ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్నిచర్ అవన్నీ కరెక్ట్ సిబ్బంది ఉంటే అంటే జాగ్రత్త పెట్టుకుని ఏదో కొన్ని లక్షల కోట్ల పేమెంట్ అయ్యేటప్పుడు మిస్ అవుతుంది. మీరు అలాంటప్పుడు ఒక్క నిమిషం సరే, అట్లా మీకు మచ్చర్ మిస్ అయినప్పుడు మీరు ఏం చెప్పాలి?
కరెక్ట్ చేసుకోవాలి. ఏదైనా కానీ రికార్డు కానీ ఏదైనా ఉంటే కానీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తాము. డిస్కస్ చేస్తే ఓకే సార్. నెక్స్ట్ 29 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు 23 మంది కూలీలు వీళ్ళు 103 రోజులు పనిచేసినట్లు అందుకు 19,416 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు మస్టర్లను తగ్గికున్న వారు పరిశీలించగా సంతకాలు అనేటువంటిది మస్టర్లో లేకుండానే పేమెంట్ అనేటువంటిది చెల్లించడం జరిగింది సార్. పేమెంట్ వాళ్ళకే పోయిందా? కూలీలకే పేమెంట్ చెల్లించడం జరిగింది సార్. మరి ఎట్లా సేమ్ ఇష్యూ కదా అది కూడా. అదేమో రాగస్ మస్టర్లు ఉపయోగించారు, ఇదేమో సంతకాలు లేవు సార్. మస్టర్గా సంతకాలు లేవు కానీ మళ్ళీ సెక్రటరీ గారు వీళ్ళు పూర్తిగా వెరిఫై చేసినట్టు సంతకాలు పెట్టారు. తర్వాత పెట్టినట్టు ఎట్లా తెలుస్తుంది తర్వాత పెట్టినట్టు మీకు? అంటే మీరు ఇంకా ఆడిట్ చేయకముందే సంతకాలు పెట్టారా, మీరు వచ్చిన తర్వాత సంతకాలు పెట్టారా? మొత్తం మస్టర్ల సంతకాలే లేవు సార్, కూలీలు పనిచేసినాయి. సంతకాలే లేవా? మరి సంతకాలు తర్వాత పెట్టినట్టు ఏం బాబు? కంప్యూటర్ ఆపరేటర్ సంతకాలు ఉన్నవే చేసిన సార్. బై మిస్టేక్ మధ్యలో లేదు మరి సంతకాలు పెట్టిన తర్వాతనే పేమెంట్ చేస్తాను సార్ నేను. అది కొన్ని మస్టర్డ్లు మిస్ అయితే మళ్ళీ ప్రింట్ తీస్తాం కదా సార్, సేవ్ చేసిన మస్టర్డ్స్ అట్లా వాళ్ళు పెట్టిండ్రు సార్. అవి ఎక్కువ ఉంటాయి కదా సార్. అదే ప్లేస్ లో వీళ్ళు సేవ్ చేసి పేమెంట్ రాయడంలో రాసిండ్రు, మళ్ళీ సబ్మిట్ చేసిండ్రు ఆడిట్ వాళ్ళకు. బట్ అక్కడ సిగ్నేచర్స్ డేస్ మాత్రం కరెక్ట్ సార్. పేమెంట్ అయింది ఇక్కడ అయితే ఫీల్డ్ అసిస్టెంట్ కానీ సెక్రటరీ కానీ అది చూసుకునే అవుతుంది సార్. అందులో ఒక్కటే ఆపరేటర్ ఉంది కదా సార్ కొంచెం. మరి మీరు ఏడ నోట్ పెట్టి రాశారు? మేమంటాం ఇప్పుడు మీరు ఫీల్డ్కే మచ్చ తీసుకోపోలేదు అంటాం. అదే మీరు ఎక్కడ రాశారు అంటున్నా, మీరు నోట్ పెట్టి రాయాలి కదా. మీరు ఒక మచ్చరు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కదా. జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏమంటారా పోయింది అంటున్నాను, సరే పోయిన దానికి మరి మీరు ఎర్ర రిజిస్టర్ ఏడ రాసుకున్నారు? జీపీ లెవెల్ ఏడ రాసుకున్నారు, మండల్ లెవెల్ ఏడ రాసుకున్నారు? నెక్స్ట్ నెక్స్ట్ 9 వర్క్ నందు వర్క్ ఫైల్ నిర్వహించినట్లు అందుకు టీఏ వారి అకౌంట్కు 500 రూపాయలు చొప్పున 4,500 రూపాయలు పేమెంట్ చేసుకోవడం జరిగింది సార్. కానీ ఇందులో వచ్చేసి 18 రకాల పత్రాలతోటి వర్క్ ఫైల్ నిర్వహించాలి. మనకేంటంటే మస్టర్ పే ఆర్డర్ మాత్రమే, పని జరిగిన ఫోటోలు మాత్రమే, 3 రకాలు మాత్రమే అలా నిర్వహించడం జరిగింది సార్. ఫుల్ షేప్లు అనేటువంటిది వర్క్ ఫైల్ నిర్వహించలేదని తగ్గికున్న వారు గుర్తించడం జరిగింది. ఈ పిఆర్ పనులకు సంబంధించి తగ్గికున్న వారికి రికార్డు ఇవ్వలేదు సార్. రికార్డ్సే ఇవ్వలేదా? రికార్డు ఇవ్వలేదు సార్. కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రామ పంచాయతీ అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు సార్. అయితే మాకు ఇద్దరిని కాంటాక్ట్ చేస్తే లక్ష్మీనారాయణ అంటేనే మాకు కాంటాక్ట్ అయింది సార్. ఆయన కొన్ని రికార్డులు ఇచ్చిండు, 6 వర్కులు ఇచ్చిండు. 6 వర్కులు కూడా మెజర్మెంట్ చేసాం. మిగతా వర్క్లకు సంబంధించి మిగతా వర్కులు మాకు కావని చెప్పింది సార్. అప్పుడు సార్తో మాట్లాడినప్పుడు ఇంకో మారుతూనే ఏ ఉన్నప్పుడు ఆయన మాకు రెస్పాన్స్ కాలేదు. ఎంపీడీ సార్తో కూడా మాట్లాడాము. మరి ఎట్లా నెక్స్ట్ ఆడిట్లో సబ్మిట్ చేయమందామా? సో మనం ఇవ్వచ్చు వాళ్ళకి ఈ పంపిస్తున్నాం. వేరే దగ్గర నెక్స్ట్ ఆడిట్లో సబ్మిట్ చేయమని రాశాను. అదే రండి, అదే ఉంటుంది సార్. రండి అట్లే రండి. సార్ ఈ గ్రామ పంచాయతీ నందు డీసీటీ ఫీడర్స్ అండ్ పనులకు సంబంధించి టీఏ గారు ఎంబుక్ల ప్రీవియస్ మెజర్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉండగా రికార్డ్ చేయలేదు సార్. నెక్స్ట్ ఈ గ్రామంలో 13 పనులను చేయడం జరిగింది. వీటికి సంబంధించి గ్రామ సభ తీర్మానాలు తనిఖీ బృందం వారికి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు సార్. ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. ఏ పీరియడ్ అది? 1/4/2023 నుంచి 31/3/2024 వరకు సార్. అంటే ఈ వర్క్ ఐడికి సంబంధించిందే ఇవ్వలేదు సార్. తీర్మానాలు ఇవ్వలేదు. తీర్మానాలు ఇవ్వలేదా? అంటే గ్రామ సభ 2 సార్లు పెట్టింటాం కదా సార్. అక్టోబర్ 2 మళ్ళీ ఇంకోసారి దాంట్లో రాసినాం. గ్రామ సభ రిజిస్టర్ అనలే, నేను తీర్మానాలు ఇవ్వలేదని చెప్పాను. తీర్మానం చేసే కదా మనం మండలానికి పంపిస్తాం వర్క్ శాంక్షన్ కోసం. నిన్న కూడా అదే అడిగాం కదా, వర్క్ ఏవైనా కావాలంటే ఫస్ట్ తీర్మానాలు కావాలని అడిగాను కదా. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా అడిగాము. అడిగినప్పుడు తీర్మానాలు ఇవ్వాలి అని చెప్పాము కదా, పంపించారా? ఇప్పుడు అవేనా? నెక్స్ట్
నెక్స్ట్ ఏంటంటే ఇది ఎక్సెస్ పేమెంట్ సార్. మనకు 4 మంది కూలీలు వీళ్ళు 2 రోజులు మాత్రమే పనిచేయడం జరిగింది. ఐటమ్ నెంబర్ వచ్చేసి 33 సార్. ఇది సీసీ రోడ్ కన్స్ట్రక్షన్ చేసారు సార్. వాళ్ళు కూలీలు పనిచేసారు. 4 మంది కూలీలు వాళ్ళు 2 రోజులు చొప్పున పనిచేయడం జరిగింది. 8 రోజులు పనిచేయడం జరిగింది సార్. కానీ టోటల్ డేస్లో వీళ్ళకి ఏమీ వేయలేదు. టోటల్ డేస్లో 2 అనే వేసారు. కానీ పేమెంట్ అయ్యేసరికి వీళ్ళకు 5 డేస్కి పేమెంట్ అయింది సార్. అంటే నష్టపోయిన లాభం అయిందా? లాభం అయ్యారు. 2391 రూపాయలు అదనంగా చెల్లించారు సార్. మరి ఏం చేయాలి? రికవరీ ఫ్రమ్ ఎవరైతే మరి మచ్చ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఈఆర్ ఎవరు చేసారు వాళ్ళు ఉంటారు సార్. సీఓ వాళ్ళకి సపరేట్ ఉన్నారు సీఓలు అంత సపరేట్గా పోతుంది సార్ వాళ్ళకి. ఆనందా పిఆర్ఏ అక్కడ ఉంటుంది సార్. ఇక్కడ నానపెట్టి ఉంటుంది సార్. వాళ్ళది డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది సార్. మనది ఎంసీసీ, అది డిసిసి. అది డిసిసి వాళ్ళు సార్. అది పిఆర్లో ఉంటుంది సార్. సీఓ బాబు నేను అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఎవరు అని అడుగుతున్నా. డిసిసి ఆపరేటర్ నారాయణపేటలో ఉంటారు సార్. మన ఎంసీసీ ఆపరేటర్ ఇక్కడ సార్. ఇక్కడ అలా పేరు అడుగుతుంది. పేరేమంటారు శ్రావణ సార్. మరి ఆయనకి చెప్పలేదా రమ్మని? అక్కడ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఆనంద్ రాసిండు. డిసిసి సిఓ రాసి అక్కడ రాయాలి. పేరు రాయి. పేరు కూడా అక్కడ రాయండి. మరి ఆయనకి చెప్పలేదా? నేమ్ బోర్డులు పెట్టినట్టు 1100 రూపాయలు చొప్పున టీఏ గారి అకౌంట్కు 6500 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ వీటికి సంబంధించి పీసీసీ ఏం లేదు సార్. ఇది ఖాళీ మట్టిలో పాతి పెట్టడం జరిగింది. ఏం లేదు, పీసీసీ లేదు సార్ నేమ్ బోర్డ్స్. లంసమ్ అమౌంట్ వస్తుంది సార్. అది ఇప్పుడు 1300 అనేది చాలా రోజుల కింద వచ్చింది. ఇప్పుడు బండ కాస్ట్, లేబర్ అంతా పెరిగింది. ఆ 1300కి ఏం రాదు. ఎప్పుడో సార్ పెట్టు అని అంటే పెట్టేసింది. దానికి ఇంకా పీసీసీ వేయాలని వేయలేదని రాసింది సార్. ఇక ముందు పెట్టేటప్పుడు అది వేసం పెట్టిస్తాం. బండ ఉంది కాకపోతే సిమెంట్ వేయాలని. కాకపోతే మనకి ఏంటంటే నేమ్ బోర్డు 3 రకాలు ఉంటాయి. మనకి పిల్ల నేమ్ బోర్డు సంబంధించి ఇక్కడ 1000 రూపాయల నేమ్ బోర్డు ఉంటుంది, 900 నేమ్ బోర్డు ఉంటుంది. దిమ్మకి సంబంధించి బ్రిక్ సంబంధించి 4000 నేమ్ బోర్డు ఉంటుంది. ఇక సోప్ కిట్లకి అయితే 300 లేకపోతే 600 నేమ్ బోర్డు ఉంటుంది. ఈ ఖచ్చితంగా 1300 నేమ్ బోర్డు వేసినప్పుడు ఖచ్చితంగా పీస్ తోటి మనం వేయాలి. ఇంకా సిమెంట్ కల్పిస్తాయి కదా. తీసుకోవాలంటేనే ఒక ఆటో సార్ 1300 కానే కాదు సార్. ఏమంటే పేమెంట్ చేసుకున్నా కాబట్టి పెట్టిన ఫీల్డ్లో దాన్ని మళ్ళీ ఒక మేస్త్రి తీసుకోపోవాలి. వాళ్ళకి యూసేజ్ ఛార్జీ అంటే అది మిర్చిగానే పడుతుంది సార్. మాకు దానికి వెళ్ళి తీసుకోపోవాలి. ఒక్కొక్క ఊరికి ఒక ఆటో తీసుకోపోవాలి. మళ్ళీ ఆ నుంచి ఫీల్డ్కి ఒక ఆటో తీసుకోవాలి. లేదు బాబు మా డ్రైవర్ రామ్మా. 35 సార్. ఫారం ఫండ్ సార్. లొకేషన్ దమ్మనవాగ్ అని చెప్పేసి టీఏ గారు వేయడం జరిగింది. ఇందులో మనకు 356 క్యూబిక్ మీటర్లు పనిచేరినట్టు టీఏ గారు రికార్డ్ చేయడం జరిగింది సార్. టీఏ గారి సమక్షంలో కొత్త టీఏగా 330.48 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది. తేడా 25 క్యూబిక్ మీటర్లు వచ్చింది సార్. సార్ పీరియడ్ ఆఫ్ టైంలో 1073 5% వెళ్ళిపోతుంది సార్. 10% దాంట్లో ఏం డివియేషన్ రాదు. నేను చెప్పినాను ఫీల్డ్లో సార్ డివియేషన్ అయితే ఏమి ఉండదు కదా అంటే ఉండదు అన్నాడు. 5% 10% వెళ్ళిపోతుంది అన్నాడు సార్. అది పీరియడ్ ఆఫ్ టైము ఒకటి అంటే ఒక టైము ఎర్త్ వరకు ఫీల్డ్ ఛానల్ ఫీల్డ్ ఛానల్ ఒక టైం కదా. ఆ టైం దాటిందంటే మనం ఫొటోస్ కూడా చూపించుకోవచ్చు. ఫీల్డ్లో లేదండి, ఫీల్డ్లో ఉంది కానీ 5% బిలోనే డివియేషన్ వచ్చింది. 5% 10% ఉంటే 1073 సర్కిల్ ప్రకారం ఆ వర్క్ లిమిట్ ఆఫ్ కాలం అయిపోయింది సార్. అయిపోతే డివేషన్ ఉంటుంది. చూపెట్టింది సార్. చూపెడితే 10% లోపే ఉంది. నేను ఏమంటారంటే మళ్ళీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ మళ్ళీ మనకు కన్సల్టేటింగ్ కోసం మళ్ళీ ఆఫీస్కి వస్తారు కదా సార్. అప్పుడు వాళ్ళు లెటర్ రాసి ఇచ్చుకుంటే అప్పుడు పోతుంది. అప్పుడు తీసుకొని ఉంటుంది. అవును సార్. ఇప్పుడు ఫైనాన్స్ ఎక్స్ప్లెనేషన్ యాక్సెప్టెడ్ అని రాసి సంతకం. అంటే ఇది ఒకటే అది 5%లో పోతుంది కాబట్టి యాక్సెప్ట్ చేయడానికి ఉంటుంది. డ్రాప్ డౌన్ ఉండదు సార్. ఇష్యూ డ్రాప్ డౌన్ చేయడానికి ఉండదు.
ఎక్స్ప్రెషన్ ఇచ్చింది కాబట్టి మనం అలా పెట్టుకుంటే సరిపోతుంది. మనం మీరు ఎట్లా ఇప్పుడు మేము రాసినా మీరు పెట్టుకుంటారు, మేము మళ్ళీ రాసి మీకు పంపిస్తాం. అయిపోయినా మీరు అది అన్ని మనకి వదిలిపెట్టి రాసి ఎఫ్డీలో రాసింది మళ్ళీ నేను చెప్పినా కదా సార్ ఫీల్డ్ వచ్చింది కానీ 5% తీసేస్తున్నాను. ప్రకారం రాస్తారు వాళ్ళు. నామ్స్ అంటే సర్క్యులర్ జీవో అన్ని పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళు రాసేది రాసినారు, మీరు చెప్పేది చెప్పారు. ఇప్పుడు 1073 సర్కులర్ ప్రకారం 5% పోతుంది సార్. అదే 1073 సర్కులర్ ప్రకారం 3 దశల ఫోటోలు చూపించమనండి. మేము మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ రాస్తాం. అయిపోయినా ఒక్క ఫోటో లేదు సార్, పని జరిగి ఒక బేసిక్ అని నిలబెట్టి ఫోటో ఇచ్చారు అంతే. అదే 1073 సర్కులర్ ప్రకారం 3 దశల ఫోటోలు ఉండాలి కదా సార్. అంటే ఇది ప్రతి వర్క్ అంటున్నారా? అవును సార్. సార్ ఎనీ ఎర్త్ వర్క్ సంబంధించిన 3 రకాల ఫోటోలు మీరు అన్నట్టుగా ఉండాలి సార్. అది కంప్లీట్ కొలాప్స్ అయితే స్ట్రక్చర్ కనబడకపోయి కొలాప్స్ అయితే 3 రకాల ఫోటోలు సార్ ఆడ తీసిందే ఒకటే స్టెప్ తీసింది సార్. ఆడ 3 టైప్ ఆఫ్ ఫోటోస్, ఓన్లీ 1 ఫోటోస్ ని స్ట్రక్చర్ లేకపోయినా కూడా 3 రకాల ఫోటోలు ఖచ్చితంగా స్ట్రక్చర్ లేవు. స్ట్రక్చర్ ఉంటేనే 3 రకాల ఫోటోలు అంటే ఎట్లా? మీరు డిస్కషన్ చేస్తారు, మేము డిస్కషన్ చేయాలి. నెక్స్ట్ డీసిల్టింగ్ ఫీడర్ ఛానల్ సార్. ఈ కొండ అంజాపాల ఆడించాలి ఎల్లమ్మ చెరువు అని చెప్పేసి టీఏ గారు మనకు రికార్డ్ చేయడం జరిగింది. 133 మీటర్ల లెంత్ పని జరిగినట్టు రికార్డ్ చేశారు. ఫీల్డ్లో తనిఖీ బృందం వారు కొలతలుగా 270 మీటర్ల లెంత్ రావడం జరిగింది సార్. అనగా 137 మీటర్ల లెంత్ అక్కడ ఫీల్డ్లో ఎక్కువ ఉన్నది సార్. కూలీలు కూడా అదనంగా పనిచేయడం జరిగింది. ఇందులో పర్ డే వేజ్ కూడా 111 రూపాయలు కూలీలకు చెల్లించడం జరిగింది సార్. వాస్తవంగా పనిచేసినా కానీ తక్కువ రికార్డ్ చేసినట్టు తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది. అంటే వాళ్ళు లాస్ అయ్యారు. అంటే పర్ డే వేజ్ కూడా 111 ఉంది సార్. మనం చెక్ చేయాలి మరి. నేను ఏమంటున్నా అంటే క్వాంటిటీ ఏదైతే వాళ్ళకి ఇంకా పేమెంట్ కావాలి అంతే. ఇది ఏంటంటే సార్ అది పేమెంట్ ఆల్రెడీ వర్క్ చేసిండు, వర్క్ ఎక్కువ ఉండి పేమెంట్ తక్కువ చేసిండు. వాళ్ళు మిగతా రిమైనింగ్ ఏదైతే క్వాంటిటీ ఉందో దానికి పేమెంట్ చేయాలి. సెవెన్ సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ లొకేషన్ వచ్చేసి వకుల తిమ్మప్ప. ఇందులో టీఏ గారు ఎంబీ నందు 1716 గుంతలు తీసినట్లు 1710 మొక్కలు నాటినట్లు ఎంబీ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. 1716 గుంతలు తీసినట్లు 1710 మొక్కలు నాటినట్లు ఎంబీ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా ఇటు సర్వైవల్ లిస్ట్ నందు పిఎస్ గారు వచ్చేసి మనకు నర్సరీ నుంచి తీసుకున్నది 1000 మొక్కలు మాత్రమే నాటామని చెప్పేసి సర్వైవల్ లిస్ట్ రికార్డ్ చేయడం జరిగింది. అనగా పెట్టిన మొక్కల కంటే అదనంగా రికార్డ్ చేసి 710 మొక్కలకు అదనంగా పేమెంట్ చేసినట్లు తనిఖీ బృందం వారు రికార్డ్ ప్రకారంగా గుర్తించడం జరిగింది. 1700 మొక్కలు పేమెంట్ చేసి వీళ్ళు ప్లాంటేషన్ సర్వేలు ఇప్పుడు ప్రతి మంత్ 1000 మొక్కలు సర్వేలు నడుపుకుంటూ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు వేరే నర్సరీ మొక్కలు పట్టుకొచ్చినా ఒక 700 మొక్కలు వేరే నుంచి పట్టుకొచ్చినా అది ప్లాంటేషన్లో 1700 రాసుకోవాల్సి వస్తారు రిజిస్టర్లో సర్వేవల్ ప్రతి మంత్ అట్లా రాసుకోవాలి కదా. 1000 రాసుకోవాలి అంటే 1000 మొక్కలు పెట్టినట్టుగా అంటే 1700 మొక్కలకు పేమెంట్ చేస్తున్నారు. అంటే 700 మొక్కలు ఎక్స్ట్రా అయినట్టుగా ఫీల్డ్ మీద సార్ 1000 మొక్కలు చేశారు కానీ వాళ్ళు ఎన్ని పెట్టారు ఫీల్డ్ మీద లేవు సార్. అవి 388 మొక్కలు మనకు బ్రతుకున్నాయి. 1000 మొక్కలకు 388 మొక్కలు ఫీల్డ్ ఉన్నాయి సార్. అదనంగా మళ్ళీ వీళ్ళు 710 మొక్కలకు రికార్డ్ చేసి పేమెంట్ చేసింది. అంటే ఎక్సెస్ ఏంటంటే 710 మొక్కలకు ఎక్సెస్. ఆ టైంలో అదే సర్వేలు రాకపోతే ఇదే దగ్గర ఆయన చెప్పేది వేరే ఫిక్స్డే చెప్తలేడబ్బా. ఆడ ఉండేది 1000 మొక్కలు పెట్టినాము, 1000 మొక్కలకు కానీ 1700 మొక్కలకు పేమెంట్ చేసినామని చెప్తారు. ఆయన చెప్పేది అర్థం చేసుకోండి మీరు. ఆయన తెచ్చిన చెప్తలేడు, చెప్పేది వాళ్ళకి అర్థమవుతలేదు. మీరు డైరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు 1000 మొక్కలకు 1700 మొక్కలు పేమెంట్ అయింది అంటున్నాడు. ఫిట్టింగ్ అంటే ప్లాంటింగ్ ఇంట్రెస్ట్ అయింది సార్. నెక్స్ట్ బీపీవీ సార్ 2021-22 టీఏ గారు ఇందులో వచ్చేసి మనకు 7426 మొక్కలు బ్రతుకున్నట్టు ట్యాంకర్ పేమెంట్ చెల్లించడం జరిగింది సార్. ప్రస్తుతం తనిఖీలో భాగంగా తనిఖీ బృందం వారి ఫండ్ పేషన్ వెళ్ళి మొక్కలు లెక్కించగా 968 మొక్కలు మాత్రమే ఉన్నాయి సార్.
6,458 మొక్కలు అక్కడ ఫీల్డ్లో లేవు సార్. మరియు ఫీల్డ్ నందు కూడా పరిశీలించగా ప్రజెంట్ సార్ ఆడిట్ వస్తుందనే ఉద్దేశంతో చిన్న చిన్న మొక్కలు పెట్టారు సార్. అవి కూడా లెక్క పెడితే ఏంటంటే 2,968 మొక్కలు బతుకున్నాయి సార్. అనగా 6,458 మొక్కలు లేకున్నా కానీ ట్యాంకర్ పేమెంట్ అదనంగా చేసినట్లు తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్. ఇటు మొక్కలకు సంబంధించి ట్యాంకర్ వాడినట్లు ఎటువంటి ఫొటోస్ కూడా తనిఖీ బృందం వారికి చూపించలేదు సార్. ఈసీ ఎంబుక్ నందు చెక్ మెజర్మెంట్ కూడా చేయడం జరిగింది సార్. అంటే సంవత్సరం ముందు పేమెంట్ అయింది సార్ గ్రామ పంచాయతీకి. అప్పుడు మొక్కలు ఉన్నాయి సార్. అది మొత్తం సాయిలు చౌడు నేల కాబట్టి వాగులో ఉన్నాయి. అప్పుడు ఉన్నదానికి అది సంవత్సరానికి 2 నెలలు పోసినట్టే ఇచ్చినాం ట్యాంకర్తో. యాక్చువల్గా బోర్ వేపియాలి పీపీ గ్రామ పంచాయతీ వేపియలేదు కాబట్టి వాటరింగ్ దొరకలేదు. బోర్ ట్యాంకర్తో ఉన్న కానీ పేమెంట్ చేసినాం. అది 2023 9వ నెలనే అయింది. ఎప్పుడైంది సార్? 2 నెలలు చేసినాం. అది 10,000 మొక్కలు పెట్టినైతే పెట్టినాం సార్. అక్కడ బాగుంది, అందులో డాక్టర్ కూడా దిగబడుతుండే. వాటర్ ట్యాంకర్లు పెట్టుకుని ప్లాంటింగ్ థర్టీ9 సార్. ఐటమ్ వచ్చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ లొకేషన్ గుడబెల్లూరు క్రాస్ టు బంగ్లాదేశ్ ఓపెన్ వరకు టీఏ గారు ఇందులో వచ్చేసి మనకు 902 గుంతలు తీసినట్లు, 792 మొక్కలు నాటేట్లు మరియు 955 మొక్కలకు బుషువుడ్ ఫెన్సింగ్ వేసినట్లు ఎంబీ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం పనిపేషన్ నందు మొక్కలు లెక్కించగా 562 మొక్కలు బ్రతుకున్నాయి. కానీ ఎంబుక్ నందు 792 మొక్కలు ప్లాంటింగ్ చేస్తే బయో ఫెన్సింగ్ వచ్చేసి 792 మాత్రమే చేయాలి. కానీ 163 మొక్కలకు అదనంగా రికార్డ్ చేసి పేమెంట్ అనేటువంటి చెల్లించడం జరిగింది సార్. ఇటు పనికి సంబంధించి బుషువుడ్ చేసినట్టు ఎటువంటి ఫోటోలు కూడా చూపించలేదు. ఫీల్డ్ నందు కూడా ఇటు టాస్క్ జరిగినట్లు కూడా ఏం లేదు సార్. మనకు ఉన్నాయి సార్ ఫోటోస్. అదే సార్ ఎక్సెస్ అంటే అది ఆ లొకేషన్కి 2 వర్క్ ఐడీలు ఉన్నాయి సార్. గుడేబల్లూరు నుంచి 3 మైల్ క్రాస్ వరకు ఒక వర్క్ ఐడి, ఆ నుంచి 3 మైల్ క్రాస్ నుంచి ఇంకో వర్క్ ఐడి. అట్లా ప్లాంట్స్ ఎక్కువ ఉండడం వల్ల బ్రష్ ఫుడ్ ఫెన్సింగ్ చేయాలి పశువుల నుంచి అంటే ఎక్సెస్ అయింది సార్. అట్లాంటి మిస్టేక్ ఇంకోసారి చేయాలి అంటే రికార్డ్ పరంగా ఎక్సెస్ అయింది. కాకపోతే 2 వర్క్ ఐడీలు ప్లాన్స్ ఎక్కువ 30,392 ఎక్సెస్ వాళ్ళు రాసింది. రికవరీ కావాలి. వాళ్ళు ఎఫ్ఎం పేరా రాసింది. మీరు చేసింది ఎట్లా చేస్తారు? ప్లాంటింగ్ కంటే అదనంగా మనము చూపించుకోవాలంటే ఇప్పుడు నాకున్న 9-10 జీబీలకి నేను 3 రోజుల్లో ఎక్కడ చూపించుకోలేదు. వర్క్లు చూపించుకోవడానికే ఇబ్బంది అవుతుంది. అవు సార్, ఇప్పుడు వాళ్ళు చూపించినంత కరెక్ట్ అంటే వాళ్ళ బాధ్యత చేస్తారు, మేము మమ్మల్ని బాధ్యత చేస్తాం. మమ్మల్ని మేమే చూపించుకోవాలండి. అక్కడ లొకేషన్లో మేమే చూసుకోవాలి కదా. 792 మొక్కలు పెట్టినప్పుడు మొక్కలు ఉంటేనే మనం బయో ఫెన్సింగ్ చేస్తాం. దానికి మొక్కలు చేసినాం కాబట్టి ఇప్పుడు నేను ఏమంటాను సార్ అంటే మీరు ఫీల్డ్లోకి వెళ్ళి చూడకుండా ఇప్పుడు ఎంబీ రికార్డ్ చేసేప్పుడు అయితే చూడాలి కదా. మీరు రాసేటప్పుడు అంటే 902 మొక్కలకు మళ్ళీ ఎక్కువ మొక్కలు వారిని నేను చేస్తున్నట్టు మీరు ఆలోచించుకోవాలి కదా. లేబర్ రావడమే 2-3 జీబీలో వస్తాయి. ఇప్పుడు ఎంబైతే మీ దగ్గర ఉంటుంది కదా. ఫస్ట్ పేజ్ ముందు రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తాం. మళ్ళీ వర్క్ చేస్తున్నాం, వర్క్ చేపిస్తాం సార్. వర్క్ చేపిస్తాం. ఇప్పుడు ఇది సబ్ఆపరేషన్ పెట్టి ఏం చేయలేం, మనం కూడా ఏం చేయలేం. నువ్వు ఆటోమేటిక్గా సబ్ఆపరేషన్ వస్తుంది. నువ్వు ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేసుకోండి అంతే. రికవర్ ఇంకా అది ఫైనాన్షియల్ మిస్అప్రాపరేషన్ వచ్చింది. ఇప్పుడు అవు సార్ మీరు సరే ఎస్ఆర్ సార్ నువ్వు అంటావు. ఇప్పుడు 9 జీపీలు ఇచ్చినప్పుడు మరి దానికి కూడా చెప్పాలి. అది ఒకటి
నేను చెప్పాలా కాదు సార్, నేను ఏమంటున్నా అంటే వర్క్ వాడాలో చేస్తాను సార్, నేను మీకు చూసుకోవాలని. మీకు లాజిక్ చెప్పిన నేను మేము ఇద్దరం ఎంబీ రికార్డ్ చేస్తాం. చిన్న సబ్మిషన్ యాక్చువల్గా ఈ మండల్కు 13 జీపీలు ఒకటే ఆపరేటర్, ఇద్దరు ఒక టీఏ ఇంకోటి ఒక టీఏకి ఈసీ ఇన్ఛార్జ్ 4 జీపీ లైన్కు 9 జీపీ లైన్కు. యాక్చువల్గా సీజన్ అది, సీజన్ టైంలో కొంచెం మిస్టేక్ జరిగింది సార్. నెక్స్ట్ అది రీప్లేస్మెంట్ చేసి సెట్ చేస్తాం సార్. ఎస్టిమేషన్ వేయడం జరిగింది. టీఏ గారు బాలాజీ గారు వీరు వచ్చేసి 4,000 రూపాయలకు సంబంధించి నేమ్ బోర్డు పెట్టినట్టు వీరి అకౌంట్కు పేమెంట్ చేసుకోవడం జరిగింది సార్. పిఎస్ గారి సమక్షంలో తనిఖీ ముందు వారికి పనిపేషన్ విడుచుడే. అక్కడ మనకు నేమ్ బోర్డు ఏం లేదు సార్, ఇది ఆజాద్కి అమృత్ మహోత్సవం నేమ్ బోర్డుకి సంబంధించి అది ఆ వర్క్ ఐడి కొట్టివేసి మనకు ఈ వర్క్ ఐడి కొట్టేసి అక్కడ రాసింది సార్ మొత్తం వర్క్ ఐడి అని. నేమ్ కూడా అయితే లేదు సార్. అయితే ఆజాద్ అమృత్ మహోత్సవంలో అయితే ఆ వర్క్ అయితే పేమెంట్ చేసుకోలేదు. మళ్ళీ ఈ వర్క్ అయితే చేసుకున్నారు కదంటే మళ్ళీ పెయింటింగ్ వేయించి మొన్న అంటే సార్ చెప్పినాక పెయింట్ వేయించిన. అంతకంటే ముందు వారోత్సవాలప్పుడు కూడా వెనుక ఒక కొటేషన్ రాయమన్నారు, పెయింట్ అయిపోయామని చెప్పారు. ఎప్పుడు ఫోటో ఒకటి కదా వర్క్ నేమ్ పర్కోలేషన్ ట్యాంక్ ఏమో ఆజాద్కి అమృత్ మహోత్సవం కింద చేసారు. మనకు వచ్చిన వర్క్ వచ్చేసి డీసిటింగ్ ఎంఐ ట్యాంక్, అట్లా కూడా చేంజ్ చేసారు సార్ మొత్తం. ఇది చూడండి సార్, తర్వాత చేయించిన గ్రామసభలో చూపించిండ్రా? చేయించిన సార్, మొన్న చేయించిన సార్ చేయించిన అని చెప్పలే, చేయిస్తా అని చెప్పాడు. పెయింటర్ తోటి మాట్లాడి చేయిస్తా అని చెప్పారు, చేయించిన అని చెప్పారు. మీరే అన్నారు చేయించండి సార్ పిహెచ్ మీటింగ్ వరకు అంటే 2 బోర్డులు ఉంటే అట్లా చేసిన. 2 సార్లు పెయింట్ వేపిస్తే ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి సార్? నేను నా చేతి నుంచి కట్టుకున్న పెయింట్ వేపించడానికి. రెండు సార్లు పెయింట్ వేయించిన సార్. మీరు తప్పు అట్లా చేయడం ఏమన్నా ఈడ వాదించొద్దు. దానికి పేమెంట్ అయిందా? లేదు కాలే. అమృత మహోత్సవం నేమ్ బోర్డు ఉన్నది ఫీల్డ్, ఆ వర్క్ ఐడి కొట్టేసి రికార్డ్ చేసిరు. అంటే వర్క్ అన్నీ జరిగిందా? వర్క్ అనేది జరిగింది. అమృతానికి పేమెంట్ అయిందా బాబు? 13 జీపీలు ఉన్నాయి, తొందరగా తమ మీరు అంటారు ఏమి? ఒక జీపీ సాంగ్ కూడా కాలేదు. నెక్స్ట్ ఇది సార్ 41 సార్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సిసి రోడ్. ఇందులో వచ్చేసి మనకు కటింగ్ చేసినట్టు మనకు పేమెంట్ చేసింది సార్, అదొకటి తేడా రావడం జరిగింది. గ్రావెల్ కూడా దీనికి సంబంధించి ఎటువంటి ఫోటోలు చూపించలేదు సార్, ఇది కూడా తేడా రావడం జరిగింది. పిల్లనే ఒప్పుకున్నారు సార్, వాస్తవంగా పనిచేయలే అని ఏ గారు చాలా అవుతుంది. బాబు ఈ ఫోన్ తీసుకురా బాబు, ఇంత డిస్టర్బ్ అయితే ఎట్లా సార్? ఆడిట్ కూడా కాదు, ఎవరైనా మళ్ళీ చేస్తే కదా సార్ మీటింగ్ అని చెప్పి. సార్ ఆ ఏపీఆర్ సంబంధించి మన సిసి రోడ్కి సంబంధించి డివిజన్ వచ్చింది సార్, పని జరగలేదు. ఎంబీ రికార్డ్ చేసారు, వాళ్ళు వాస్తవంగా పని జరగలేదని కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు పిల్ల కూడా ఒప్పుకున్నారు సార్, పని జరగలేదు. వాళ్ళు కేసు వెరిఫై అయింది ఆల్రెడీ, కేసు కూడా ఇచ్చాను రిపోర్ట్. వాళ్ళు మరి వాడు వచ్చి మన సమాధానం చెప్పుకుని కానీ ఉండాలి కదా. ఆయన రిటైర్డ్ అయ్యిండు, ఎందుకు ఇచ్చిండు రికార్డ్ ఇచ్చిండు చేసిండు సార్. ఈడ చెప్పుకుని అంటున్నారు సార్. ఇప్పుడు వాళ్ళకి ఏదో చెప్పుకోవాలి కదా. అదే అని నెక్స్ట్ 42 సార్, ఇది కుర్వి రాధమ్మ సార్, వైఫ్ ఆఫ్ మహేష్. ఈమె వచ్చేసి మనకు ఉపాధి పనిలో 96 రోజులు పనిచేసినట్లు 16,343 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. గ్రామంలో విచారణ చేయగా ఈమె మేటు వాళ్ళ భార్య, ఈమె పని ఎప్పుడు చేయదు, ఉపాధి పనులకు రాదా అని చెప్పేసి తెలపడం జరిగింది. అనగా ఈమె పని చేయకున్నా కానీ మేటు ఈమె పేరు రాసి పేమెంట్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది సార్. గ్రామ సభలో కూడా వివరణ కోరితే ఏమన్నారంటే వాస్తవంగా కూలీలు పని చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. ఆమెను కూడా అడిగినరా మీరు? ఆమె అడిగితే పైసలు తీసుకుంది కదా సార్, పైసలు పని చేసి మేటి వాళ్ళ భార్య సార్, మన అమృతాన్ని కూడా వచ్చింది సార్ అక్కడికి గ్రామసభలో. కూలీలు కూడా అదే పని చేయలేదు. ఆయన నాకు పని ఎక్కువైతే వల్ల నిన్న మచ్చ రాసుకుని ఆయన కూడా పంచాయత్ సెక్రటరీ గ్రామసభలో ఏం చెప్పి 3 రోజులు వచ్చింది కదా, 3 రోజులు వచ్చింది సర్కార్ చెప్పు వచ్చింది సార్. ఇది కూడా రికవరీ వస్తుంది. ఇప్పుడు మీరు క్లారిటీగా మీరు సంతకం పెట్టేటప్పుడు నీవే కదా సంతకం పెట్టినది. వాళ్ళు ఏం రాసిండ్రు, ఏం సంతకం పెట్టినారు మీరు? మళ్ళీ ఎవరు నేను నీకే ఉంది మొత్తం. అవును, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు రాసినది వాళ్ళు తప్పని రాసిండ్రు, మళ్ళీ సంతకం పెట్టినాం. మళ్ళీ
కాదు, ఆయన ఉన్నాడు, ఆయన కూడా అవును సార్ నాకు పెట్రోల్ కావాలని వేసుకున్నాను కూడా చెప్పి వాస్తవంగానే పని వేయించుకున్నప్పుడు ఆయనే ఒప్పుకున్నాడు సార్ గ్రామ సభలో. ఆయన ఆయననే ఒప్పుకున్నాడు. మరి అంతే పిఎస్పీ రాశారు అంటే బాధ్యులు బాధ్యత ఆయనే కదా సార్, మచ్చర బాధ్యత అలాగే ఉంటుంది కదా. కానీ మీరు మీటరే నేను ఆ రోజు మీటింగ్ రోజు పంచాయత్ సెక్రటరీలకు క్లారిటీగా చెప్పినా, నేను మీకు మీరు సంతకం పెట్టేటప్పుడు చూసి ఆలోచన చేసి పెట్టుకోమని చెప్పినా నేను మీటింగ్ రోజు. నెక్స్ట్ కూడా 43 కూడా సేమ్ సార్, వీళ్ళ మదర్ కూడా పని ఏం చేయదు సార్. గ్రామ సభలో కూలీలు కూడా చెప్పారు. మా మదర్ పని చేసింది గ్రామ సభలో 30 మంది ఇంతవరకు పని అమౌంట్ చేయాలని రాలేదు సార్. చెప్పారు. వర్క్ చేస్తున్నాం కదా సార్. 4000 లేబర్లు పెంచినాం మేము. 4450 మంది జీపీలో మేము పెంచినాం. మేము ఇంత తిప్పలు పడుతుంటే ఒక కూలీ వేసుకుంటే రికవర్ రాసుకుంటారు కదా సార్. ఒకటి ఇప్పుడు పెట్రోల్కి లేదు, మా అమ్మ కంపల్సరీ వచ్చింది పనికి వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చింది సార్, అది కొంతమంది లేక ఈయన తల్లిదండ్రుల పేర్లే చెప్తున్నారు. కావాలండి మీరు గ్రామ సభలు ఉన్నారు కదా సార్, మీకు వివరణ చెప్పొచ్చు కదా. మరి మొత్తం చెప్పినా కదా సార్, చెప్పకుండా రాస్తున్నారు సార్. మీరు అస్సలు విన్నారు, చెప్తే కూడా ఈ వర్షం తప్ప ఏం రాస్తలేరు. గ్రామ సభలో అస్సలు మీరు మా ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు కానీ వేరే గురించి అడగనే లేదు. గ్రామ సభ మీరు అటెండ్ అయిందారా? అటెండ్ అయ్యింది సార్. మీరు మెయింటైన్ చేసేది ఉండే ఆ గ్రామ సభలో ఏమేమి వాళ్ళు చదువుతున్నారు, ఏమేమి లేదనేది చెప్పినాం సార్. వాళ్ళ అమ్మ చేసిందని చెప్పాము, అట్లే రాలేదు. మా అమ్మ చెప్పిందని చెప్పిన ఏమన్నా రాసుకో. గ్రామ పంచాయతీ దాని తీర్మానం కానీ దాన్ని రికార్డింగ్ చేసే అథారిటీ ఎవరికి ఉంది? పంచాయతీ సెక్రటరీకి ఉంది కదా. మరి వాళ్ళు ఏది రాస్తే అది ఓకే అనుకుంటే మీరు వస్తే ఎట్లా? మీరు రాసుకొని తీసుకొని రావాలి, గ్రామ సభలో సంతకాలు తీసుకొని రావాలి. వాళ్ళు ఏం పెట్టిందో మీరేం పెట్టిందో తెలుస్తుంది. అధికారం మీ దగ్గర పెట్టుకొని వాళ్ళ మీద అంటే ఎట్లా? ఇప్పుడు ఏం బాబు పని చేసిందా లేదా? చేసింది సార్, కంపల్సరీ చేసింది. పని చేసినాం. మా అమ్మ ఒక పనికి వస్తుంది కంపల్సరీ. వారు మీరు ఇది ఒక ఐటమ్ ఉంది 43 ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు ఏమంటున్నారు అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళ అమ్మ పని చేయలేదంటున్నారు, వాళ్ళు ఏం పని చేసినారు. ఒకసారి మీరు నిజంగా ఫీల్డ్ మీద పోయి ఆ విలేజ్లో పోయి ఎంక్వైరీ చేసుకొని రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఏం కాదు, టైం తీసుకొని 15 days టైం డిటిఎఫ్ వస్తుంది సార్. మీకు మీ వీడియో ఎంక్వైరీ నెట్ వల్లే రాసుకోండి సార్. డిటిఎఫ్ గురించి ఏం చూడకండి, మీకు 15 days టైం ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకోండి. 44 సార్. గుంటపల్ల అనిత ఈమె ఉపాధి పనిలో మనకు నర్సరీలో పనిచేసినట్లు 85 రోజులు పనిచేసినట్లు 18,160 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈమెను కూడా మేము వెళ్ళి వినకపోతే నేను నర్సరీలో పని చేయలేదు, మా బావ బసవరాజు వచ్చేసి నా పేరు రాశారు మాస్టర్ అని చెప్పేసి తెలపడం జరిగింది సార్. కూలీలను కూడా మనము డోర్ టు డోర్ వెరిఫికేషన్లు అడిగినాము, మరియు గ్రామ సభలు అడిగితే కూడా ఇట్టి కూలీ నర్సరీలో పనిచేయలేదని చెప్పేసి తెలపడం జరిగింది. మేటు పిఎస్ గారు వివరణ ఏంటంటే రైతు వచ్చేసి మనకు మట్టి డబ్బులు సొంత ఖర్చులతో చేసుకోవడం వల్ల మీ పేరు రాశాడని చెప్పేసి సెక్రటరీ గారు మరియు మేటు గారు చెప్పడం జరిగింది సార్. మట్టి బదులు లేదు సార్, బ్యాక్ ఫిల్లింగ్ది లేబర్ అన్నప్పుడు అట్లా కలిసి ఆనందం చేసుకుంది సార్. మట్టికి మెటీరియల్ పేమెంట్ చేయలేదు. లేదు సార్, దానికి సంబంధం లేదు. బ్యాక్ ఫిల్లింగ్ చేసినప్పుడు లేబర్ ఫీలింగ్ ఏమైందంటే టైంలో వలసేపు లేబర్ని వాళ్ళకి కావాల్సిన తెప్పించుకొని ఫిల్అప్ చేయించింది. సొంత డబ్బు ఫస్ట్ ఓన్గా డబ్బులు ఇచ్చింది సార్. ఇచ్చిన తర్వాత డిమాండ్ పెట్టి పేమెంట్ చేసినాం, మాస్టర్ పేమెంట్ ఆయన ఓన్గా ఖర్చు పెట్టుకున్నాం. అంటే ఇక్కడ లేబర్ రాలేరు సార్, ఆ టైంలో రాలేరు సార్. యాక్చువల్గా టార్గెట్ ఉంది, ఫిల్అప్ కావాలి తొందరగా నర్సరీ, బ్యాక్ ఫిల్లింగ్ కావాలన్నందుకు
అవును మరి వాళ్ళ పేర్లే రాయనుంటివి ఎవరు సార్ ఆ లేబర్ వాళ్ళ ఓన్గా పైసలు ఇచ్చింది సార్ కూలి వాళ్ళకు నింపించింది సార్ బ్యాగ్ వేరే ఊర్లో నుంచి ఆయన సొంత డబ్బులు ఇచ్చుకొని తర్వాత వాళ్ళ చుట్టాల పేరు ఆ టైంలో లేబర్ రాలేదు సార్ ఇప్పుడు మట్టి పేమెంట్ వేరేటోళ్ళకి ఇచ్చి వేరేటోళ్ళ పేరు మచ్చ రాసుకోవడానికి లెక్క లేదు కదా గ్రామ పంచాయతీ డబ్బులు ఇచ్చుకోవాలి అట్లాగే పేరు మచ్చ రాస్తారా తక్కువ సార్ అంత ఘోరంగా ఉంటుంది ప్రాసెస్ అయితే రైట్ నువ్వు చెప్పినది ఒప్పుకుంటా బ్యాగ్ ఫిల్లింగ్ కావాలన్నప్పుడు తప్పదు నువ్వు చేసుకుంటే ఎట్టి ఏమన్నా తెచ్చి బయటకి వెళ్ళి కూలింగ్ తెచ్చి వేసుకో ఏమన్నా వేసుకో బ్యాగ్ ఫిల్లింగ్ కావాలని మనం టార్గెట్ సార్ మీరే జేబు నుంచి పెట్టుకోవాలి జేబు నుంచి పెట్టినాం సార్ ఫస్ట్ జేబు నుంచి పెట్టి బ్యాగ్ ఫిల్లింగ్ చేయించినాక వాళ్ళ ఇంటి వాళ్ళకు వర్క్ డిమాండ్ పెట్టి పేమెంట్ చేసుకున్నారు అది మళ్ళీ వాస్తవానికి నామ్స్ ప్రకారంగా అది అగెనిస్ట్ కానీ మేము వాళ్ళకి మళ్ళీ పేమెంట్ చేసి వాళ్ళు ఇయ్యారు నామ్స్ ప్రకారం అగ్రెస్ అంటే సార్ మరి ఆ టైంలో బ్యాగ్ అవునండి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆయన రాకపోతే మీరు ఎక్కడి నుంచో గ్రామ పంచాయతీలో అగ్రెస్మెంట్ చేయాలి కానీ పనికిరాని ఎక్కడ ఉన్నట్టు మచ్చ రాయకుండా ఎందుకంటే రికార్డ్ నేను ఏమంటున్నా అంటే మీకు అర్థమవుతుంది ఎందుకంటే రికార్డ్ ఆయన పని చేయని పేరు రికార్డులో అవ్వబడుతుంది నేను ఎక్కడనే ఉంటాను నా పేరు మచ్చ రాస్తే మీ ఊర్లో చౌకున్న వ్యక్తి ఆటే లెటర్ ఇంకో చేసి ఏం చేస్తారు అందరు పోతారు ఎవరి బిడ్డ అయినా ఇంకోటి ఏమైనా సార్ అంటే 1000 రూపాయలు లోకల్ రేట్ ఇష్టం మరి అట్లా రాసుకుంటే రాసుకోరు రీజన్ వచ్చినప్పుడు ఇంకా ఉన్నప్పుడు మరి ఏమైనా చేస్తే మీరే సార్ వాళ్ళే ఒప్పుకున్నారు పంజారాలని సార్ అప్పుడు 45 సార్ సార్ పగడమన్న మల్లేసిన ఎఫ్పిడబ్ల్యూ వర్కర్ సార్ ఇతను పనులేమీ చేయలేదు ఇతను ఒక 4 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్ ఎఫ్పిడబ్ల్యూ వర్కర్ ఏమీ చేయలేదని చెప్పేసి తెలపడం జరిగింది సార్ అతను రోడ్ సైడ్ పని చేయలేదు సార్ వేరే చెరువులో కానీ వేరే పని చేసినాం కానీ రోడ్డు సైడ్ పోలేదని చెప్పేసి మాకు చెప్పారు సార్ రోడ్ సైడ్ గుంతలు కొట్టలేదు సార్ కంపగిపో కొట్టేటప్పుడు వచ్చిండు అదే మాస్టర్లో డిమాండ్ ఉన్నది ఆయన తర్వాత రాలేదు సార్ ఆయన పనికి అందుకే నేను వచ్చినాడని చెప్పిండు అంతే డిమాండ్లో పేరు ఉంది గుంత చెట్లు కొట్టేటప్పుడు పేరు ఉన్నది ఆయన ఆ టైప్లో గుంతలు కొట్టలేదు సార్ తర్వాత గుంతలు కొట్టి తర్వాత ఆయన పని పిలిస్తే రాలేదు సార్ చెప్పినాం సార్ అక్కడ గ్రామసభలో చెట్లు పెట్టినట్లు మనకు రికార్డు ఉన్నాయి సార్ నేను అక్కడికి వెళ్ళలేదు ఆ లొకేషన్లో నేను పని చేయాలని చెప్పేసి ఆమె తెలపడం జరిగింది సార్ ఆమెకే పుట్టినాయి సార్ ఇవన్నీ కూడా డిటిఎఫ్ ఎంపీడీఓ గారు మీరు వచ్చి వాళ్ళకి నోటీస్ ఇచ్చేసింది పీఓగా ఇచ్చేసి మొత్తం రికవరీ చేయమని చెప్పండి వాళ్ళకి ఉంది కానీ పే ఆర్డర్లో మాత్రం ఇతనికి పేమెంట్ అయింది సార్ డబ్బులు ఆయనకే పోయినాయి అన్ని వాళ్ళకే పోయినాయి కదా అవును సార్ ఆనంద్ వచ్చిందా ఎవరు ఆనంద్ ఆయన పేరు లేకుండా రాశాను మరి ఉన్నా సార్ మీరు వెరిఫై చేయలేదా సార్ జాతర ఉండే ఆ రోజు మేము మారినాం ఒక్క వారం పోతుంది మిగతా అన్ని అట్లనే ఉంటుందా ఒక్కటే వారం ఆ డేట్ చెప్పు చూద్దాం మరి ఆ డేట్ చెప్పండి ఒకటే వారం చేయమని చెప్పినాం మీకు చెప్పినాం సార్ సండే వర్క్ చేయించాలి ఉంది కదా సండే కంటిన్యూ ఆ రోజులు ఉన్నాక ఒక రోజు సెలవు అయితే మంగళవారం ఒక రోజు వాళ్ళు ఆల్రెడీ లేదంటే కదా చూడండి ఆ బస్ ఇది సెకండ్ వీక్ సార్ అన్ని మాస్టర్లలో ఆబ్సెంట్ ఉన్నాయి కానీ మనకు వచ్చిన మాస్టర్లలో రికార్డ్ పని కూడా చాలా మాస్టర్లలో లేవు అంటే సండే చేయొద్దు సార్
6 రోజుల్లో ఒక రోజు హాలిడే ఉంటే కానీ సార్ అది మిస్టేక్ అయిందని చెప్పినాం సార్ కంప్యూటర్ 400 మెంబర్స్ పేమెంట్ అయిన తర్వాత సార్ అది 450 మెంబర్స్ వర్కర్స్ వస్తున్నారు సార్ అప్లోడ్ అయ్యేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అది ఇంకో డేట్ వచ్చి మురార్దోటి గ్రామ పంచాయతీ జాబ్ కార్డులో పేమెంట్ డిలీట్ పంచాయత్ సెక్రటరీ గారు అది డెత్ది రాసుకొని జాబ్ కార్డు మిగతా 14 వచ్చేసి 1073 సర్క్యులర్ ప్రకారం 3 దశల ఫోటోలు చూపించలేదు సార్. 15 వచ్చేసి వర్క్ ఫైల్ అనేటువంటిది మనకు పూర్తిస్థాయిలో నిర్వహించలేదు సార్. పర్సనల్ పే ఆర్డర్లు పెట్టారు. 2 రోజులు కొట్టివేసి 3 రోజులకు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. 363 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. 26 అది రికార్డ్ ఇవ్వలేదు సార్ పంచాయతీరాజ్ సంబంధించి. ప్రస్తుతం ఫీల్డ్ వచ్చేసి మనకు 1480 మీటర్లు ఎంత రావడం జరిగింది సార్. 31 మీటర్లు తేడా రావడం జరిగింది సార్. జూలీ ఫ్లోరా క్లియరెన్స్ సార్. ఎక్కువ 31 మీటర్లు మనకు తక్కువ వచ్చింది ఫీల్డ్. వచ్చేసి డీసిటింగ్ ఎంఐ ట్యాంక్ సార్. నేమ్ బోర్డు పెట్టినట్టు 4000 పేమెంట్ చేశారు. కానీ అక్కడ ఆజాద్కి అమృత్ మహోత్సవ్ సంబంధించిన నేమ్ బోర్డు ఉంది సార్. మన డీసిటింగ్ ఎంఐ ట్యాంక్ అని వర్క్ లేదు సార్. టీఏ గారిని అడిగితే ఏంటంటే ఆజాద్కి అమృత్ మహోత్సవం పేమెంట్ చేసుకోలేదు, ఇంక చేసుకున్నామని కాకపోతే ఆ వర్క్ సెపరేట్ గా సార్. ఆ వర్క్ మళ్ళీ చేంజ్ చేసి రాసుకొని పేమెంట్ చేసుకోలేదు సార్ ఆ వర్క్ ఐడికి. నేను ఏమంటున్నా అంటే అమృత వర్క్ సెపరేట్ కదా మరి దానికి. అంటే అప్పుడు చేయాలి తొందర క్లోజ్ చేయకొట్టండి అన్నారు వర్క్ ఐడీస్. తొందరగా కొట్టేసినాం ఆ వర్క్ ఐడీలు. అప్పుడు పెట్టించింది కరెక్ట్ కానీ పేమెంట్ చేసుకోలేదు. ఇప్పుడు చేసిన దానికి మీరు నేమ్ బోర్డు కూడా వర్క్ ఐడి తప్పు అది తప్పు అంటే కూడా మళ్ళీ నేను రాపించిన. 2 times అయింది పేమెంట్ అయిపోయేవాటి. ఒక్కోసారి 2000 అంటే 4000 దానికే అయింది. కరెక్టేనా బాబు? ప్రూఫ్ చూపి రాసి ఇప్పుడే. సరే సార్ అది ఓకే, అది వేరే. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు 61 మంది కూలీ సార్. వీళ్ళకి ఏంటంటే 61 రోజులకు సంబంధించి ఆదివారాలు కూడా పేమెంట్ చేయడం జరిగింది సార్. సండే రోజు పేమెంట్ చేశారు. వాళ్ళకే పోయిందే? వాళ్ళకే బేసిక్గా పని చేసినామన్నారు వాళ్ళు. ఆదివారం పోలేదు సార్. పని పోలేదు సార్, చేయలేదు అన్న. 7,000 తక్కువ చేయలేదు సార్. జాతర ఉంటుంది ఆ రోజు సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 1180 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 276 మొక్కలు బతుకున్నాయి. 904 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 23% బతుకున్నాయి.
కమ్యూనిటీ 20 సార్. పర్లేదు మన మాస్టర్ రాస్తారు కానీ దానికంటే ఎక్కువ అవుతుంది కదా ఈ ప్రాబ్లం. ఇప్పుడు మాస్టర్లు డబ్బులు అవుతాయి కదా, మాస్టర్ డబ్బులు అవుతాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు 1 తారీఖు నుంచి 7 తారీఖు జరిగిన వేసీ ఖర్చే మళ్ళీ 15 తారీఖు నుంచి మన 12 తారీఖు వేసీ ఖర్చే మళ్ళీ రాసుకొచ్చారు సార్. మాస్టర్ ఎందుకు మళ్ళీ మాస్టర్ అది ఎన్ని మాస్టర్లు ఇచ్చావు, ఎన్ని మాస్టర్లు చెక్ చేసుకోవాలి. మరి మాస్టర్లు ఎందుకు పోతున్నాయి చెప్పు, ఏదో ఒక విలేజ్లో ఏదో ఏంటంటే అది జీపీకి ఏమైనా 1, 2 విషయాలు అంటే కంప్యూటర్ అది నెట్వర్క్ది సిస్టమ్ సెట్ చేసినప్పుడు అన్ని మొత్తం అక్కడిక్కడ మరి మీరు అట్లా పోయినప్పుడు మాస్టర్ రిజిస్టర్ రాసుకోవాలి కదా, రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి కదా సార్. పోయిన తారీఖు ఇట్లా ఉన్నాయని రాసుకోవాలి కదా. మేము నెక్స్ట్ టైం జరుగుతున్నాయి, ప్రజెంట్ దాని గురించి అడుగుతున్నాం. నెక్స్ట్ టైం చేసిన ఏపీ ఎన్ని మాస్టర్లు నేను ఇచ్చావు, మాస్టర్లు ఇచ్చి ఉన్నాయి కదా ఆ రిజిస్టర్ కూడా మాకు ఇవ్వలేదు సార్. మేము ఏమని కూడా చెప్పినాం ఆ రిజిస్టర్. ఎన్ని రిజిస్టర్ మాస్టర్లు పోయి తర్వాత ఎన్ని వాపస్ వచ్చినాయని క్రాస్ చేయాలి కదా మీరు వారం వారం. నెక్స్ట్ టైం కాదు ఎన్నో ఏమన్నా జరుగుతుంది, ఏదో కొత్త స్కీమ్ కాదు కదా. ఏదో ఒకటి ఇది ఇచ్చారు కొంచెం తీరు వరకు కానీ టెక్నికల్ రికార్డ్ ఏం లేవు సార్. ఇక కొంచెం ప్రాబ్లం ఉంది. ప్రీమియం ఎలిమెంట్ రికార్డ్ చేయలేదు సార్. ఫీడర్ ఛానల్కి సంబంధించి ప్రీమియం ఎలిమెంట్ రికార్డ్ చేయకుండానే పోస్ట్ మ్యాన్ రికార్డ్ చేసి పేమెంట్ చేసారు. 25 అవుతుంది సార్. కాబట్టి 100% ఉండాలి. ఐదు రోజులకు గాను 6,630 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈమె గ్రామ పంచాయతీ సిబ్బంది. నాకు 2164 అని సర్కులర్ ఇష్యూ చేసింది సార్ మనకు ఎంఓఆర్టీ అండ్ మనకు కమ్యూనిస్ట్ ఆ 2164లో ఎనీ కాంటాక్ట్ ఎనీ అదర్ అనారోగ్యం గవర్నమెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఫర్ ఎన్ఆర్జీ పర్సన్ ఉన్న కానీ నచ్చదు సార్. దాని గురించి కార్యక్రమిస్తున్నాం. మేము ఏం చెప్తామంటే ఇప్పుడు అంటే గ్రామ పంచాయతీ నుంచి ఎవరైనా కావచ్చు రెగ్యులర్గా సాలరీ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా డబ్బులు చేయనీకి ఉండదు. ఉపదాం పని చేయాలా లేకపోతే అక్కడనే చేయాలి. ఎందుకంటే అదే రోజు గ్రామ పంచాయతీలో జీతం తీసుకొని అదే రోజు ఉపదాం పని చేయనీకి ఉండదు కదా. ఇప్పుడు ఇదే రోజు నేను ఇక్కడ జీతం తీసుకుంటూ మా శాట్ సంస్థలో ఇదే రోజు మళ్ళీ మా ఇంటికాడ ఉపదాం పనులు మచ్చ రాసుకొని ఉండదు కదా. ఎందుకంటే డబల్ అనేది ఎప్పుడు సబ్మిషన్ ఏమంటారంటే అంటే ఇది ఆఫ్ ద రికార్డ్ అంటే నేను జస్ట్ ప్రజెంట్ చేస్తున్నా. ఒక్కోసారి 6 months ఎవరికి వాళ్ళకు శాలరీస్ రాదు. అలాంటప్పుడు ఏం చేస్తాను చెప్పేది మొత్తం వాళ్ళకి రాదు. ఎవరైతే మల్టీపర్పస్ వర్కర్కి రాదు. ఆయన ఏం చేస్తాడు ఆల్టర్నేట్గా తన జాబ్ కార్డు మీద తన మిసెస్ లేదు 1000 రూపాయల కంటే ఎవరైతే అనారోగ్యం గవర్నమెంట్ తీసుకుంటున్నారు అంటే పెన్షన్ కాకుండా అటువంటివన్నీ కూడా వాళ్ళు ఇది చేయడానికి డబ్బులు తీసుకుని లేరు. ఒక సర్క్యులర్ ఉంది సార్ మాకు. మేము అసలు సర్క్యులర్ నెక్స్ట్ ఇష్యూ కూడా ఎంఓడి గైడ్లైన్స్ కూడా 29 సార్. నెక్స్ట్ కూడా సేమ్ ఇష్యూ. అది కాదు సార్. లేదు సార్ అదే సేమ్ ఇష్యూ కూడా మనకు సంబంధించి కూడా మనకు ఉంటుంది సార్. ఇలా మాస్టర్ రాసి 1872 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఆయన వివరణ కొడితే నేను అక్కడ పనికే పోలేదు, పని చేయలేదని రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది సార్. ఆయనకే నోటీస్ ఇవ్వని ఆయన దగ్గర కట్టించాడు సార్. ఎందుకు ఆయన రాజకీయ సార్ యాక్చువల్గా అయినప్పటికీ 100 విలేజ్ సార్ సుప్రీంపల్లి అని దానికి టీకేపీ ఏర్పాటు చేసినాము. అది పేమెంట్ మెటీరియల్ పేమెంట్ చేయాలంటే మినిమం ఒక 1 week ఈజీఎస్ మాస్టర్ రోల్ అయి ఉండాలని చెప్పి అన్నాం. ఆయన వాళ్ళ సొంతం అన్నతమ్ములే సార్ వాళ్ళు. అయితే వాళ్ళ అన్న చేసింది కానీ వాళ్ళ అన్న ఆధార్ కార్డు అది ఇచ్చిండు వాళ్ళు వేసినాం. ఇప్పుడు వాళ్ళ అపోజిషన్ అయినందుకు వాళ్ళ అన్న మీద అట్లా అతను రాసిచ్చింది సార్. అట్లా వాళ్ళకే అంతే కదా రాజు తీసుకున్నారు కదా డబ్బులు.
నెక్స్ట్ జీపీ కాందోటి సార్. వన్ టు 6 వరకు ఇన్ఫర్మేషన్ సార్. పేజ్ వరకు చూపిస్తామని చెప్పారు, ఎంసీస్లో ఉన్నాయని చెప్పారు. ఇందాక ఇచ్చారు సార్. సార్ ఇక్కడ ఫీల్డ్ ఛానల్స్కి ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండానే పోస్ట్ మెజర్మెంట్ రికార్డ్ చేసి పేమెంట్ చేస్తున్నారు సార్. 4 వారాలు నడిస్తే 2 వారాలు అట్లా చేసినా సార్, 1 వారం చేయలేదు. ఆ వర్క్ ఐడి లెక్క చేయలేరు, అసలే చేయలేరు. మిగతా వర్క్ ఐడి చేసినారు కానీ ఆ వర్క్ ఐడి చేయలేదు. 27 సార్ ఇక్కడ ఫీల్డ్ ఛానల్ అనేది మెజర్మెంట్ తేడా రావడం జరిగింది సార్. 49.59 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది. అందుకను 8,665 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. లెంత్ సరిపోయింది, మరి డెప్త్ ఏమో ఎంబీ ప్రకారం వేసుకున్నాం సార్. విడుదలలో తేడా రావడం జరిగింది. ఫీల్డ్ ఛానల్ సార్ మనకు లెంత్లో కరెక్ట్ వచ్చింది, ఎంబీ ప్రకారం డెప్త్లో కూడా వచ్చింది, విడుదలలో తేడా వచ్చింది. అంటే ఎంపీలో రావడానికన్నా ఫీల్డ్లో తక్కువ సార్. కొద్దిగా రైతులు పక్కల పొలాలు నేను కూడా వెళ్ళాడు సార్. ఆ రోజు కొద్దిగా రైతులు డిస్టర్బ్ చేసింది సార్. అది ఆ విషయంలో ఇప్పుడు అయితే ఏం దున్నలేదు సార్. అక్కడ రైతులు డిస్టర్బ్ చేసుకునేది ఏం లేదు. రీసెంట్గా జరిగింది రైతులు ఇంకా కరెక్ట్ కూడా వెళ్ళి అక్కడ ఫిబ్రవరిలో జరిగింది. కానీ గుణిస్తే మాకు 13,644 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. గ్రామసభలో క్లారిఫై కాలేదా? ఇది 2 కదా సార్, 10 అని క్యాలిక్యులేషన్ చేసాను. ఇది 2 ఉంది. తొందరలో అట్లా రాసి అరే వాళ్ళు మస్తు అంటారు సార్. అవునబ్బా, ఇప్పుడు మీ ఎండిఓతో ఒక నిమిషం, ఎండిఓతో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఈసీ ఎవరు చెక్ మెజర్మెంట్ చేసేది ఎవరు? ఈసీ మెజర్మెంటే కదా, రౌండ్ అప్ చేసి వేయచ్చు కదా, ఈసీ గారు వేయచ్చు కదా. ఇప్పుడు ఎక్సెస్ ఏం కావాలి, ఈడ రాయడమే కదా. ఇప్పుడు మెజర్మెంట్ లా ఇది 10 or 20 అనేది డిఫరెన్స్ వస్తుంది. నువ్వు రౌండ్ ఆఫ్ చేసి 20 చేసి సంఖ్య పెట్టి అయిపోతుంది కదా. ఇప్పుడు వేరియేషన్ లేదు. ఇదేమో వీళ్ళు 10 అంటున్నారు, ఇక 20 అంటున్నాడు, అంతే. 20 తీసుకుంటే వేరియేషన్ రాదు, 10 తీసుకుంటే వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు అది 20 చేసి నువ్వు ఒక సంతకం పెడితే అయిపోతుంది, క్లోజ్ అవుతుంది. ఇక నువ్వు మెజర్మెంట్ పెట్టేది. ఒక నిమిషం రాజుగారు ఇవ్వండి. వాళ్ళు రాసుకున్న రాదు. ఫీల్డ్ పోయినప్పుడు ఇప్పుడు రాజ్యాంగం కదా. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎంబీ వెరిఫైడ్ ఎంత? మీరు కూడా సార్ కొద్దిగా చూడండి, ఇది మీరు కూడా వాస్తవమే, నువ్వు అన్నది కూడా తప్పంటలేము మేము మిమ్మల్ని కూడా. కానీ అక్కడ ఒకసారి ఎంపీ చూడండి. అది మన ఇక్కడ మహాదేవప్ప జిపి వర్కర్గా పనిచేస్తున్నారు సార్. ఆయనకు 4 రోజులకు గాను 7 రోజులకు గాను 1130 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. భార్య కేవైసీ కాకపోతే ఆయన భార్య పని చేస్తే వాసంగా, ఆయన భార్య చేస్తే ఆమె కేవైసీ లేదు. వాళ్ళు మా భార్య పని చేసిందని చెప్పేసి
భార్య అంటున్నాడు, భార్య జీపీ సిబ్బంది అదే ఒక జీపీ సిబ్బంది సార్. వాళ్ళని అడుగుతారేమో నేను వెళ్ళేదేమో నా బదులు మా భార్య చేసినాను అని చెప్తాను. అట్లా కూడా తప్పే సార్. ఆమె పని చేసింది, కేవైసీ ప్రాబ్లం ఉండేది సార్ భార్య అందుకని అట్లా వేయడానికి లేదు. కేవైసీ చేసి రాయాలి. నువ్వేనా మెయింటైన్ చేసి రాసినావా? రిజిస్టర్ మెయింటైన్ చేసిరా? ఎక్కడ నోటీస్ రాసి కేవైసీ ప్రాబ్లం ఉందని మెయింటైన్ చేసి ఇక్కడ రిజిస్టర్ రాసుకున్నారా? మరి ఇట్లా మళ్ళీ కేవైసీ ప్రాబ్లం అని ఫస్ట్ ఉంది సార్ కేవైసీ ప్రాబ్లం. అది ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉన్నట్టు ఏమన్నా రికార్డు ఉందా మీ దగ్గర? ఇప్పుడైతే లేదు సార్. లేనప్పుడు నోటి మాట ఎట్లా నమ్ముతాం అంటున్నా. అది ఇప్పుడు ఇన్నిసార్లు జరుగుతుంది బాబు, అవన్నీ రిజిస్టర్లు కానీ ఇవన్నీ ఎందుకు రాసుకుంటే ప్రాబ్లం ఏంటి? 30 వచ్చేసి గంగైతుల వెంకటమ్మ, ఈమె విలేజ్లో ఉండదు సార్, వలస వెళ్ళడం జరిగింది. ఈమె పేరు మీద ఆర్జీలు వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. 6,278 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. డోర్ టు డోర్లో కూడా విచారణ చేసినాము. యాక్చువల్గా ఆమె విలేజ్లో ఉండదు, 2 ఇయర్స్ బ్యాకే ఆమె వలస వెళ్ళిపోవడం జరిగిందంట అని చెప్పారు సార్. రాతపూర్వకంగా కూడా రాసి ఇవ్వడం జరిగింది. గ్రామస్తులు రాసిచ్చారా? రాసిచ్చారు సార్. పోయిన సంవత్సరం చేసింది సార్, ఈ సంవత్సరం వలస పోయిందని చేసింది. మోసంగా ఆమెకే వేసినాం పైసలు. గ్రామ సభ వివరణలు కూడా వీళ్ళు నాకు 100 days అయిపోవడం వల్ల హాజరు వేసుకున్నానని రాసి సార్. గ్రామ సభ వివరణ కూడా ఇది గ్రామ సభ వివరణ సార్. మళ్ళీ అక్కడ చెప్పినావు కదా 100 రోజులు అయిపోవడం. ఈ మీద కాదు, ఇంకొక ఆయనది ఉంటుంది సార్. అట్లా చెప్పింది ఆమె చేసుకున్నది సార్. ఆమె చేసుకున్నది, ఆమె చేసింది. ఈ సంవత్సరం వలస పోయింది ఆమె. గ్రామ సభలో చెప్పిన స్టేట్మెంట్ ఏంది? 100 రోజులు కంప్లీట్ కావడం వల్ల చేసుకున్నామని రాశారు. ఇప్పుడు అక్కడ ఏముంది సార్ అంటే ఈయన మేట్ సార్, ఆయనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మేట్ ఈ విధంగా అటెండెన్స్ చేసుకుంటున్నారని చెప్పి నేను ఏపీఓ గారికి కూడా చెప్పాను సార్. సార్ ఏమని చెప్పిండంటే మేటీకి మనము మేటీ మాస్టర్ ఇవ్వట్లేదు, వేజ్ సీకర్తో పాటుగా ఆయనకు వచ్చే పేమెంట్ ఆయనకి ఇస్తే లేబర్ మొబిలైజ్ కారు, కాబట్టి ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేద్దామని చెప్పి మనకి ఏపీఓ గారు చెప్పిండు సార్. తర్వాత సార్ మాకు పబ్లిక్ ఇయర్లింగ్ ఇబ్బంది అవుతామంటే కూడా చెప్పిన సార్. కానీ లేబర్ మొబిలైజేషన్ మనకు ముఖ్యం కాబట్టి మేము ఏమన్నా ఉంటే మాట్లాడదామని కూడా ఏపీ సార్. ఆయన 100 days సార్, 100 days అయిపోయిన తర్వాత ఈ ఇష్యూస్ వస్తాయని చెప్పి నేను చెప్పిన సార్ కూడా చెప్పింది. నెక్స్ట్ ఇష్యూ 31 సార్. ఇది కూడా సేమ్ సార్. తాయప్ప అనే వ్యక్తి కర్ణాటకలో దొడ్డి గ్రామంలో వలస పోయి ఉన్నాడు. అతని పేరు మీద హాజరు వేసుకొని పేమెంట్ చేయడం జరిగింది సార్. 12,015 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మా బ్రదరే సార్. మళ్ళీ నాది 100 రోజులు అయిపోతే ఆయన పేరు మీద తమ్ముడు ఇంటి దగ్గర ఉంటే 100 రోజులు అయిపోయినాయి కదా, మళ్ళీ పని బంద్ అవుతుంది అని చెప్పి పని స్టార్ట్ చేసిన తర్వాత చేసుకున్నాం సార్. పైసలు ఏమి ఇవ్వలేదు సార్. పైసలు ఏమి పని చేయకుండా కూడా మాకు డబ్బులు రాలేదు కాబట్టి మేము పేమెంట్ చేసుకున్నామని. 32 సార్. ఇక్కడ పంచాయత్ రాజ్లో సిసి రోడ్కు కటింగ్ ట్రాన్సాక్షన్స్ పని జరగకుండానే 13,200 పేమెంట్ చేయడం జరిగింది సార్. అది రికవరీ అని చెప్పింది సార్. రికవరీ ఎస్టీజీపీ కున్సి అది ఎక్కడ వస్తుంది? 4 అయిపోయినాయి సార్. 4 అయిపోయినాయి. 5 అయిపోయినాయి అంటే అన్ని చిన్ననే ఉంటాయి, ఫాస్ట్గా అయిపోతాయి. చిన్న 6 వరకు ఇన్ఫర్మేషన్ సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయట్లేదు సార్. వేతన రసీదులు పంపించేయట్లేదు సార్. 7 రిజిస్టర్స్ ఉన్నాయి కానీ అప్డేషన్లు లేవు సార్ పూర్తి స్థాయిలో. తర్వాత 3 రకాల ఫొటోస్కు సంబంధించి పని జరిగిన ఫోటోలు చూపించి సార్, మిగిలిన 2 రకాలు చూపించలేదు సార్. వర్క్ ఫైల్ మాత్రమే ఉంది కానీ అందులో పెట్టవలసిన డాక్యుమెంట్స్ పెట్టట్లేదు సార్. ఎంబుక్లో కూలీల రైతుల సంతకాలు ఉన్నాయి సార్. నెక్స్ట్ కంటిన్యూ సార్. అది సార్ నెక్స్ట్ 17 సార్, రోల్ కాల్ నిర్వహించట్లేదు సార్. తర్వాత ఈసీ గారు ఎంబీ బుక్లో చెక్ మేజర్ చేయట్లేదు సార్. తర్వాత 12, 13 కాలమ్స్ రాయట్లేదు సార్.
అది చేసిన సార్ వేజెస్ అంటే పాసిబుల్ కాదు సార్, ఇద్దరమే ఉన్నాం సార్. నేను ట్రై రోల్స్ చేసిన సార్, ఈఏ ఈసీ ఏపీ. సో నేను చేయలేకపోయాను సార్. ఇద్దరమే సార్, మొత్తం మండలం మొత్తం ఇద్దరమే, ఒక ఆపరేటర్ ఇద్దరం కలిసి చేసినాం సార్. మా స్టాఫ్ కూడా తక్కువ. సార్ నెక్స్ట్ కంటిన్యూ సార్ సర్వే వాళ్ళ రిజిస్టర్. సార్ నర్సరీకి సంబంధించి రిజిస్టర్ నిర్వహించాలి సార్. 3 రకాలకు సంబంధించి ఒక రిజిస్టర్ కూడా నిర్వహించట్లేదు సార్. లేదు సార్, లేదు సార్. సార్ 21వ అంశం సార్. 21ది సార్. 25 అయిపోయింది సార్ సర్వే వాళ్ళ రిజిస్టర్. 21 సార్ ఒక 10 మందికి సంబంధించి సార్ కూలీలు పనిచేసినట్లు ఉంది కానీ సార్ అక్కడ అటెండెన్స్ తక్కువ ఉన్నాయి సార్ వాళ్ళకి. అంటే పేమెంట్ వచ్చేసింది సార్ 2000 15 రోజులకు సంబంధించి లెస్ పేమెంట్ సార్. అవును సార్ ఉంది సార్. మేజర్ కెనాల్ పేమెంట్ చేయండి, అవకాశం ఉంటే చేయండి. అవకాశం ఉంటే చేయండి వాళ్ళకి, బేసిక్గా నష్టపోకూడదు కదా. సార్ నెక్స్ట్ పేమెంట్ చేసుకున్నారు సార్, కానీ ఇటు వర్క్ ఫైల్కి సంబంధించి పూర్తి వివరాలు అందులో పత్రాలు ఎలాంటివి కూడా పెట్టలేదు సార్. ఓన్లీ డాక్యుమెంట్స్ మాత్రమే ఉంది సార్. మాస్టర్లో టీఏ గారు క్వాంటిటీలు రాయట్లేదు సార్. 24 సార్. క్యూబిక్ మీటర్లకు ఇంకా పేమెంట్ చేయలేదు సార్. ఎంబీ రికార్డ్ చేసిరు కానీ పేమెంట్ కాలేదు సార్. దీనికి సంబంధించి మాస్టర్లు కూడా తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. కాకపోతే ఎంబీ రికార్డ్ చేసిరు సార్. ఫార్మేషన్ రోడ్ సార్, మట్టి రోడ్డుకు సంబంధించి ఎంబీ రికార్డు ఉంది కానీ మాస్టర్లు లేవు, కూలీలకు పేమెంట్ కాలేదు సార్. మాస్టర్లో ఒక పేరు అకౌంట్ ప్రాబ్లం వస్తే ఆ మాస్టర్ మొత్తం తీసేయాలి. అట్లా 2 మాస్టర్స్ ఉన్నాయి, దాన్ని మళ్ళీ పేమెంట్ చేపిస్తాం. చేయొచ్చు సార్. పోలేదు ఎంబీ రికార్డులో ఉంది కానీ పేమెంట్ కాదు. పని జరిగింది కానీ వాళ్ళకి ఎన్పిసిఐ డిమాండ్ పెట్టాక ఎన్పిసిఐ మార్చి వరకు 100 ట్రాన్స్ఫర్ అయితే మీతో వచ్చిన వాళ్ళు ఎవరు ఏవేవి చిన్న చిన్న ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కరెక్ట్ ఒక పేపర్ మీద రాసి రెగ్యులర్గా పని నడుస్తుంది. పని బంద్ అయినప్పుడు పెట్టి చేపిస్తాం సార్. పని బంద్ అయింది కదా మరి, అదే ఇప్పుడు పెట్టిస్తాం సార్. సార్ 27 సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 87% ఉన్నాయి సార్. అయిపోయింది సార్. 26 ఫార్మేషన్ రేట్ సార్. అవును సార్ 27ది సార్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్. 87%. అవును సార్ 26 రెవెన్యూ ప్లాంటేషన్ సార్. 87% ఉంది. అవును సార్. సార్ 27ది సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ ఒక వర్క్ ఐడిలో చేయడం జరిగింది సార్. 700 96% ఉన్నాయి సార్. సార్ ఇది నెక్స్ట్ 28 సార్. రమేష్ అనే కూలికి 5 రోజులు పని చేసినట్టుంది సార్. 6 రోజులకు పేమెంట్ ఆర్డర్లో పేమెంట్ అయింది, 1 రోజుకి ఎక్సెస్ పేమెంట్ అయింది. సిఓ గారు కానీ అందులో తప్పు వేసారు సార్ అటెండెన్స్ లాస్ట్ కాలంలో. అంటే పంచాయత్ సెక్రటరీ సార్, కాకపోతే పేమెంట్ వాళ్ళు చేస్తారని చెప్తున్నా సార్.
ఐడియా ఉందా? అదే సార్ యాప్లో అట్లా యాప్లో ఆ 6 days వచ్చినందుకు సార్ 29 పిఆర్కి సంబంధించి ఒక వర్కెట్కి సంబంధించి రికార్డ్స్ ఇవ్వని కారణంగా తనిఖీ నిర్వహించలేదు సార్. మీరు ఎక్సైజ్ పోయినప్పుడు సార్ నెక్స్ట్ 30 ఇప్పుడు ఎక్సైజ్ పోయినప్పుడు ఇది నెక్స్ట్ గానే 4th ఆడిట్ వచ్చినప్పుడు మాత్రం మస్టర్ లేదా రిజిస్టర్ లేకపోతే చూడ చెప్తున్నా నేను సార్ 31 గ్రామ పంచాయతీలో మెయింటైన్ చేయండి, మండలంలో మెయింటైన్ చేయండి. సార్ 31 సార్ సీసీ రోడ్ పిఆర్కి సంబంధించి సార్ ఇక్కడ మనకు గ్రావెల్కి సంబంధించి తర్వాత కటింగ్ సంబంధించి పేమెంట్ అయినట్టు ఎంబీ రికార్డ్ చేయడం జరిగింది సార్. ఫీల్డ్లో ఇటు పనులు లేవు సార్, పని జరగకపోయినా కూడా పేమెంట్ చేసిరు సార్. అవును సార్, అంటే ఫీల్డ్లో ఉన్నప్పుడు పని జరగలే కానీ ఎంబీ రికార్డ్ చేసినామని చెప్పారు సార్ వాళ్ళు. పేమెంట్ ఎవరికి పోయింది ఇది ఎవరైతే రికవర్ ఫ్రమ్ జీపీ అని ఎందుకు రికవర్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఆయన అన్నగట్టని ఎందుకు అంతే ఆయన మిన్నే కట్టాల్సి వస్తుంది. జీపీ అన్న ఆయన రికార్డ్ చేయకూడదు మరి వర్క్ కాకుండా. ఇది నర్సరీకి సంబంధించి రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి సార్, అందులో అప్డేషన్ కూడా చేయాలి సార్. సార్ రిజిస్టర్లో అన్నీ నేను ట్రాన్స్ఫర్ అవుతాను. నీ వరకు కంప్లీట్ చేసినావా? ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వచ్చింది సార్ ఏమ్మా ఏం రిజిస్టర్ లేవు సార్, ఎక్కడ ఉన్నాయి రిజిస్టర్? సెవెన్ రిజిస్టర్ రిజిస్టర్లు లేవు సార్ అందులో. వీళ్ళు ఏం చెప్పారు అంటే నర్సరీ దగ్గర పెడితే వర్షం రావడం కారణంగా అవి ఎటో పోయినామని చెప్పారు సార్. మీరు రిజిస్టర్లో మెయింటైన్ చేయలేదు మరి 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 మీరు ఏడ రాశారు మరి? అవును సార్, నేను చెప్తా, మీరు వర్షం చెప్పిన నేను చెప్తా సార్. నర్సరీ రిజిస్టర్ నిర్వహించినప్పుడు నర్సరీ ఉంటారా ఒక చెట్టుకెచ్చిపోతారా సార్? వినండి, మీరు ఏం చెప్పారు గ్రామ సభ? మీరు నేనే వచ్చిన కదా గ్రామ మళ్ళీ పెట్టాం కదా గ్రామ సభ. మీ గ్రామ సభలో ఏం చెప్పి నేను మాట్లాడాక మీరు మాట్లాడండి. అవి అప్డేషన్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయండి బాబు. నీ వరకు అప్డేషన్ చేసి ఆయన హ్యాండ్ ఓవర్ చేయి. నర్సరీలు పెట్టినట్ట వాన వచ్చినా తడిసిపోయినట్ట ఖరాబ్ అయినట్టు అని చెప్పారు సార్. సార్ విజిటర్స్ వస్తారు కదా అన్నీ పెడతాము వాళ్ళు రాసి అంటే వర్షం వచ్చినప్పుడు అన్నీ ఉంటాయా? కవర్లో పెట్టి సార్ నెక్స్ట్ 34 సార్ 42 మస్టర్లకు సంబంధించి పిఎస్ గారు చెక్ మెజర్మెంట్ సంతకం చేయాల్సి ఉండగా చేయనట్టు గుర్తించడం జరిగింది సార్. 33 సార్ హాజరులు కొట్టివేయడం జరిగింది సార్. మస్టర్లలో పేమెంట్ వాళ్ళకే పోయింది సార్, కొట్టివేతలు జరిగినట్లు గుర్తించడం జరిగింది సార్. 34 సార్ 42 మస్టర్లకు సంబంధించి పిఎస్ గారు సంతకాలు లేవు సార్. సంతకాలు లేవు సార్. ఒక 5 మందికి సంబంధించి సంతకాలు లేవు సార్ మాస్టర్లో. అవును సార్. అంతేనా బాబు? ఏమన్నా చెప్తావు అటువంటి ఎఫ్ఐ చెప్పి పెట్టించి పెట్టుకోండి బాబు. ఏంది మీరు రెక్టిఫై చేసుకోకుండా ఊరికే మురుగుతో అయిపోయారా? మీరు రెక్టిఫై చేసుకోరా మీరు ఎన్ని రోజులైనా కూడా. సార్ 38 సార్ ఒక 9 డేస్కి ఎక్సెస్ పేమెంట్ అయింది సార్. 9 రోజుల్లో కూలీలకు ఎక్కువ పేమెంట్ పోయింది సార్. 9 మందికి సార్ ఒక్కొక్క రోజు సార్. ఐడియా ఉందా? పని చేసింది కానీ మాస్టర్లో కొద్దిగా రాయడం పని చేశారు కాదు, నువ్వు తక్కువ పని చేస్తే ఎక్కువ హాజరు చేస్తే పేమెంట్ అయింది. ఎక్సెస్ డేస్ సార్. అవునవును సార్. ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉండగా చేయట్లేదు సార్. టీఏ సార్. అవును సార్. 4-5 వారాల్లో 2 వారాలు 3 వారాలు చేసినా కదా ఒక్కొక్క వారం చేయలేదు సార్. ఎక్కడంటే ఫీల్డ్లో షెఫ్ ఉండడం వల్ల కొంచెం వీలు కాదు. ఒక్కొక్క వారం ఇంత వారాలు చేసిన అంటే టోటల్గా చేయకుండా కాదనుకున్నా మనం యాక్చువల్గా వీక్ చేయకూడదు. అంటే ఇంతకుముందు రాకస్లో చైనీస్ ప్రకారం వస్తుంది ఎస్టిమేషన్. ఎన్ఐసిలో టోటల్ క్వాంటిటీ వస్తుంది. ఎప్పుడైనా మనం ప్రీ మెజర్మెంట్ ఫస్ట్ మనం వేసిన తర్వాత సార్ 40 సార్ ఒక 40 మ్యాండేస్కి ఎవెన్యూ ప్లాంటేషన్లో ఎక్సెస్ పేమెంట్ అయింది సార్.
యాక్చువల్గా 225కి ఇవ్వాలి సార్, 265కి ఇవ్వడం వల్ల ఒక 40 రోజులకి ఎక్కువైంది సార్. కూలీలకే సార్, ఎవరైతే వాచన్ వార్డులో పనిచేస్తున్నారో వాళ్ళకి వెళ్ళిపోయింది సార్. అవును సార్, అవును సార్. సార్ 9 సార్. మస్టర్లో వాళ్ళ నేమ్స్ ఉంటాయి సార్, అది వాళ్ళకి వెళ్ళిపోయినాయి పేమెంట్. మస్టర్ పేమెంట్ సార్ వాచన్ వాడు. అదే అవునే సార్. ఏమి క్వాంటిటీ మొత్తమే సార్, మనకి ఎప్పుడైనా మనకి అందుకనే మనం మొత్తం స్టార్టింగ్ అయితే ఎండింగ్ దాకా తీసుకున్నాం కదా. మొత్తం మనం ఒకటే వీక్ తీసుకున్నాం. మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎన్ని వేయాలి ఎన్ని ప్రాబ్లం అంటే వాచర్స్ తర్వాత టైంలో లేకపోతే 100 రోజులేనా వాచర్స్ ఎవరికైనా జాబ్ పడి 100 రోజులు 100 రోజుల తర్వాత మనం ఎవరు చేయలేడా? అట్లాగా సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 మొక్కలు ఉన్నాయి. అవును. 4-5 వర్క్ ఐడీలు ఒక 8 మంది ఉంటారు సార్. ఉంటే 800 పెట్టిన ప్లాంటేషన్కి 3 పని చేయడం వల్ల కొంచెం నెక్స్ట్ షూ కూడా 41 సేమ్ సార్. సార్ కానీ 1000 మొక్కలు పెట్టారు సార్. ఎక్సెస్ 203 మొక్కలకు పేమెంట్ అయింది సార్. తక్కువ ప్లాంటేషన్ జరిగితే ఎక్కువ ప్లాంటేషన్కు రికార్డ్ చేసి ఎంపీ పేమెంట్ చేసి అంటే పని జరగలేదు సార్. 800 మొక్కలు పెడితే 1000 మొక్కలకు పేమెంట్ ఇచ్చారు. అంటే 240 మొక్కలకు ఎక్సెస్ పేమెంట్ ఇచ్చారు. జరగలేదు సార్. రికార్డు పరంగా 800 ఉంటే మొక్కలు 1000 పెట్టారు సార్. అంటే ఎక్కువ పెట్టారు సార్. గుంతలు ఎన్ని ఉంటే మొక్కలు అన్నీ ఉండాలి. పిట్స్ కంటే ప్లాంట్స్కి ఎక్కువ రికార్డ్ చేసి పేమెంట్ చేశారు అన్నమాట. లేబర్కి ఎక్కువ అవును సార్. ఆ పనే జరగలేదు. ఎక్సెస్ మొక్కలకు పేమెంట్ 882 మొక్కలు ఉంటారా 1000 మొక్కలు పేమెంట్ ఎవరికి పోయింది? డిస్ట్రిబ్యూషన్ చేసిన ఫీల్డ్లో పని కూడా లేదు కదా సార్. ఫీల్డ్లో వర్క్ కూడా లేదు కదా సార్. మరి 5000 మొక్కలు అంటే ఎక్కడ పెట్టిరు ఎక్కడ లేదు? నర్సరీ సార్. నర్సరీలో 5000కు సంబంధించి బెడ్స్ పెట్టినట్టు రికార్డ్ చేసి ఆ స్టాక్ రిజిస్టర్ కూడా ఇవ్వలేదా సార్ వాళ్ళు? వీళ్ళు అంటారు వీళ్ళు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయినామని వీళ్ళు అంటున్నారు. హోమ్ సెట్ డిస్ట్రిబ్యూటేషన్ అనేది ప్లస్ ప్లాంటేషన్ అదే ఇస్తాం సార్. రిజిస్టర్ గ్రామ సభలు ఉన్నప్పుడు 4 రోజులే చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. ఇంకా ఇస్తారంటే మళ్ళీ ఏం చేయడం పట్టుకొస్తుంది. డిఆర్డీఓ శాఖ చెప్తారా ఆఫీస్లో సార్. నెక్స్ట్ సార్ 21 సార్ ఎవెన్యూ ప్లాంటేషన్లో 2023 10వ నెలలో 46 గుంతలు తీసిరు సార్. కానీ ఇప్పటి వరకు పేమెంట్ అంటే మొక్కలు నాటలేదు సార్. ఇటు గుంతలు కూడా ఫీల్డ్లో లేవు సార్. ఇప్పుడు 10వ నెల 2023 సార్. 10 నెలలు అవుతుంది. అంటే 46 గుంతలే కదా ఇప్పటి వరకు. ఆ 46 గుంతలు కూడా మొక్కలు పెట్టిన కారణంగా గుంతలు కూడా కనిపిస్తలేదు. మొక్కలకు పేమెంట్ కాలేదు, ప్లస్ గుంతలు తీసి వేస్ట్ అయిపోయింది కదా అంటున్నా. ఇప్పుడు చేయొచ్చు కదా వర్షకాలం 46 గుంతలకి ఎంతసేపు చెప్పు. నేను ట్రాన్స్ఫర్ అయ్యా ఇద్దరు మనుషులు పోయి గంట సేపు చేస్తే అయిపోయి పని. ట్రాన్స్ఫర్ అయ్యి చేస్తాను కంటిన్యూ
సార్ ఇందాక చెప్పినట్లు ఇదే నర్సరీకి సంబంధించి 5,000 బెడ్స్ కూడా పాలిథిన్ బ్యాగ్స్ అనేది మెటీరియల్ పేమెంట్ అయింది సార్. ఈ 11,000కు సంబంధించి అంటే మొత్తం 15,000 అయింది. మనకు 5,000 లేవు కాబట్టి 5,000 పేమెంట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అవి కూడా ఫీల్డ్లో లేవు సార్. అక్కడ ఫీల్డ్లో పాలిథిన్ బ్యాగ్స్ కూడా లేవు. నర్సరీ మొత్తం అసలు ఆడ నర్సరీ లాగానే అనిపిస్తలేదు సార్. మొత్తం ఫోటో కూడా పేమెంట్ అయ్యింది. వాళ్ళకి బిల్ ఇస్తే మనం పేమెంట్ చేసేస్తున్నాం సార్. ఆల్రెడీ తీసుకున్నారు, వాళ్ళు కట్టిండ్రు, హోమ్సీడ్ అది పంపినారు. ఆ రిజిస్టర్ లేకపోవడం వల్ల ఇది కూడా లేదు అన్నట్టు రాస్తున్నారు సార్. ఆల్రెడీ 11,000 బ్యాగ్ ఫిల్లింగ్ చేసినట్టు మేడం ఫోటోస్ కూడా సెండ్ చేశాను సార్. ఇక్కడ కూడా ఫోటోస్ ఉన్నాయి. దాంట్లో పిఎస్ గారు ఉన్నారు, పాత పిఎస్ గారు ఉన్నారు, కొత్త పిఎస్ గారు ఉన్నారు, కొత్త పిఏ, పాత పిఏ. అది ఫోటో ఎప్పుడనే మనకు తెలియదు కదా సార్. అది ఫోటో ఎప్పటిదనే తెలియదు కదా. డేట్ ఉంటుందమ్మా, ఇక్కడ క్యాప్చర్ చేసిన డేట్ ఉంటుంది. అది నిన్న గ్రామ సభ అయిపోయిన తర్వాత పంపించారు. అట్లాంటి నేను గ్రామ సభ ఏంటంటే 3 గ్రామ సభలు అటెండ్ కాలేదు. మీ సార్ అన్నట్టుగా ఎంత ముందు అక్కడ ఊర్లో ఉండి ఇక్కడ భువనగిరిలో ఉండి ఇక్కడ సార్ 23వ సార్ ఈ గ్రామ పంచాయతీ సంబంధించి ఏమో ఉలిగాప సార్ జీపీ వర్కర్ గా పనిచేయడం జరుగుతుంది. ఈయన 14 రోజులు పనిచేస్తారు సార్. 3,400 రూపాయలు ఈయన అకౌంట్ లో వచ్చినాయి సార్. కానీ గ్రామ సభలో భార్య వేసి చెప్పింది కానీ ఆయన భార్య చేయలేదు సార్. మస్టర్లో ఆయన పేరే ఉంది సార్. ఉలిగాపనే సార్. కాకపోతే జీపీ వర్కర్ గా సార్ ఈయన. కానీ రికార్డ్ లో ఆయన పేరే ఉంది సార్. మనకు ఆమె కూడా ఉంది సార్. ఉండే కేవైసీ లేదని చెప్పి ఆయన పేమెంట్ ఆమె వేసిన ఫోటోలు ఏమన్నా పని ఫోటో అలా రాని అదే అదేనా పని చేసి మరి భార్యనే పని చేసినప్పుడు భార్యకే జాబ్ కార్డు ఉండాలి. మరి ఈయన పేరు ఎట్లా అని ఆమెనే చేస్తారు. ఆమె వేసినట్టు ఇలాంటి ఆధారాలు లేవు సార్. ఏదైనా ఆధారం చూపెట్టి కేవైసీ ఉన్నా లేకున్నా కూడా తీసుకుని తెలియదు కదా సార్. నెక్స్ట్ సార్ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి తంగిడి తర్వాత సార్ ఓల్డ్ ఏజ్ ఆమెకు 80 సంవత్సరాల వరకు ఉంటాయి.